సో నాలుగవ స్కందంలో మొదటి అధ్యాయంలో మను యొక్క తనయ మాతాజీ అంటే హరే కృష్ణ. చెప్పండి కృష్ణవేణి మాతాజీ. నేను ప్రణామాలు చెప్తున్నా మాతాజీ. హరే తనయాలంటే డాటర్స్, కుమార్తెల యొక్క వంశ చరిత్ర చెప్పడం జరిగింది. దాంట్లో మైత్రేయుడు విదురుతో చెప్తారనమాట. మొట్టమొదటి శ్లోకం మైత్రేయుడు విదురుని సంబోధిస్తూ చేసే శ్లోకం. దాంట్లో స్వయంభవ మనువు, ఆయన భార్య పేరు శతరూప, ఆవిడ వల్ల అతనికి ముగ్గురు పుత్రికలు కలిగారని చెప్పి వాళ్ళ పేర్లు కుతి, దేవహూతి, ప్రసూతి. ప్రసూతి ఎవరి భార్య? హరే కృష్ణ. దక్ష ప్రజాపతి దక్షిణ భార్య భార్య. మాతాజీ. నేను ఎంకరించట్లేదు. దేవహూతి దేవభూతి కర్దభముని అకుతి. ఓకే. నేను లేనప్పుడు అందుకే అడుగుతున్నాను. మీ క్లాసులో మీకు ఏం గుర్తుందో చెప్దాము అని అనుకుంటున్నా. అయితే అకుతి యొక్క సంతానాన్ని ఆ ఆ భగవంతుడు ఆమె గర్భంలో జన్మిస్తాడు అని తెలుసుకున్న స్వయంభవ మనువు ఆమె కలిగినటువంటి సంతానాన్ని తనకు ఉపజెప్పాలి అని చెప్పి ఆయన పేరు మాతాజీ. అకూతి యొక్క భర్త పేరు రుచి. ఓకే. ఆ ప్రజాపతి రుచికి అతను తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తారనమాట. అయితే ఆయన ఆ పెళ్లి చేసేందుకు కండిషన్ ఏంటంటే మీకు పుట్టబోయే సంతానాన్ని నాకు ఇవ్వాలి అని. అది కంసుడు లాగా కాదు. ఆయన ఎందుకంటే ఈ లోక సంరక్షణార్థం కోసము ముందే ఆ రకంగా అడుగుతాడనమాట. అంతేగాక ఏంటంటే దేవదేవుణ్ణి తను కూడా సంతానంగా పొందాలి అన్న కోరిక కారణంగా అకూతిను రుచి వాళ్ళని ఏమడుగుతారంటే వాళ్ళ పుట్టబోయే మగ సంతానాన్ని వాళ్ళకి ఇమ్మని అడుగుతారనమాట. ఈ రకంగా మన అకూతి, తర్వాత ప్రసూతి అండ్ దేవహూతిల గురించి ముందు మనం చదువుతాం. దేవహూతిని కర్దామని వాళ్ళ సంతానమైనటువంటి కపిల దేవుడి గురించి ఆల్రెడీ మనం 3వ స్కందంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే దక్ష ప్రజాపతికి ప్రసూతిని ఇవ్వడము, తర్వాత ఆవిడకు అనేక మంది 16 మంది కుమార్తెల్లో చివరిదైన దాక్షాయిణి సతీదేవి అవ్వడము, ఆమె శివుణ్ణి వరించడము. అది దక్షునికి ఇష్టం లేనప్పటికీ బ్రహ్మదేవుడు చెప్పడం వల్ల అతను అంగీకరించడం, ఇవన్నీ అనమాట. ఈ ఈ దీంట్లో ఏంటి అంటే స్వయంభువ మనువుకి 3 అమ్మాయిలే కాదు 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మళ్ళా చెప్పారనమాట. చెప్పి ఆ అబ్బాయిల పేర్లు మీకు గుర్తున్నాయా? మళ్ళీ తర్వాత మనకు ఈ స్కందంలోనే తెలుసుకోబోతున్నాం అనమాట వాళ్ళ గురించి. ఉత్తానపాదుడు ఎవరు? ధ్రువుని తండ్రి. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈ రకంగా మనకు ఈ గెనియాలజీ అంటారు, అంటే ఆ వంశ చరిత్ర గురించి ఈ మొట్టమొదటి అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా డీటెయిల్ గా చెప్తున్నా. నేను ఆ డీటెయిల్స్ కి వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ మాతాజీ చక్కగా చెప్పారు వాటి గురించి. ఇంకా నెక్స్ట్ మనం ఎన్ని నెలలైంది నాకు గుర్తు రావట్లేదు. దక్షయజ్ఞం స్టార్ట్ అయ్యి 2 months అయిందా, 2.5 months అయిందో. అద్భుతంగా సాగిన కథం దక్షయజ్ఞం. ఆ కథనాన్ని మనం ఒక్కసారి మళ్ళా మననం చేసుకుంటూ తర్వాత ఉత్తానపాదుని యొక్క అద్భుతమైన కుమారుడు, గొప్ప భక్తుడైనటువంటి ధ్రువుని గురించి రేపటి నుంచి నేర్చుకుందాం. 2వ అధ్యాయంలో ఏమవుతుంది అంటే విదురుడు ఫస్ట్ ప్రశ్న అడుగుతాడు అనమాట. అంత తన సంతానంలో చాలా అపరిమితంగా ప్రేమించేటువంటి ఎవరు దక్షుడు, ఆయన కూతురు సతీదేవి పట్ల అంత అనురాగం ఉన్నప్పుడు అతను ఎందుకు దేవతలందరిలో పరమ శ్రేష్ఠుడైన శివుడి పైన ఎందుకు అతనికి ఆ వైరభావము? ఎందుకు అతను అంత ఇష్టమైన కుమార్తెను కూడా నిరాకరించారు అని విదురుడు ప్రశ్న అడుగుతాడు. సారీ. దానికి జవాబుగా మైత్రేయుడు చెప్పిన కథనం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట మొత్తం వృత్తాంతం. అంతకంటే ముందు ఏం చెప్తారంటే శివుడి యొక్క గొప్పతనం అని చెప్తారు. శివుడి యొక్క గొప్పతనం మనకు మళ్ళా 3 సందర్భాల్లో ఈ దక్షయజ్ఞంలో మనకు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. దీంట్లో ఏం చెప్తారంటే ఈ మొత్తం సమస్త జగత్తుకు గురువు అయిన వాడు, భౌతిక జగత్తుకు గురువు అయిన వాడు శివుడు.
అతనికి వైర రహితుడు, అజాత శత్రువు, ఆ తర్వాత శాంత విగ్రహుడు. ఎప్పుడు మనం శివుని క్యాలెండర్ చూస్తుంటే ఈ రుద్ర రూపంలో ఉండే క్యాలెండర్ల కంటే ధ్యానావస్థలో ఉండే చిరునవ్వుతోటి నిమీల నేత్రాలతో ఉండే శివుడిని మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. తర్వాత అతను ఎందుకు ఆ చిరునవ్వు ఏంటుంటుందంటే అతను ఆత్మారాముడు, భగవంతుని తోటి అతను రమిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఆనందంతో ఉంటాడు, భగవద్ ధ్యానంలో ఉంటాడు అనమాట. అటువంటి వాడి పట్ల దక్షుడికి ఎందుకు ఆ విరోధ భావం? అంటే ఎవరన్నా అతనితో దెబ్బలాడేవాడి మీద వైరం ఉండొచ్చు, కానీ ఇంత శాంతమూర్తి అయిన శివుని మీద ఎందుకు అతనికి ఆ వైరభావము అని అతను ఆలోచిస్తాడు అనమాట. అప్పుడు ఈ ఈ ఇతను ఏం చెప్తాడంటే ఎవరు మైత్రేయుడు, ఆ వైరం ఎంత తీవ్రమైందంటే ఆఖరికి దక్షుని యొక్క ప్రియ సంతానమైనటువంటి సతీదేవి తన దేహాన్ని త్యజించాల్సినంత పరిస్థితికి ఈ మామ అల్లుల మధ్య ఉండే వైరము దారి తీసింది అని చెప్తారనమాట. చెప్పి అప్పుడు విదురుని యొక్క ఆ రిక్వెస్ట్ బట్టి మొత్తం వృత్తాంతం చెప్తాడు. ఒకసారి ఈ మునులందరూ కలిసి లోక సంక్షేమానికి ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతారు. ఆ యజ్ఞానికి దక్షుడు వస్తాడనమాట. దక్షుని యొక్క గొప్పతనాన్ని కూడా ఇందులో చెప్తారు. అతను తన బాధ్యతలను చాలా దక్షతతోటి నిర్వర్తించాడు కాబట్టి అతనికి ఆ పేరు, దక్షుని పేరు అనేది ఒక బిరుదులాగా ఇవ్వబడింది ప్రజాపతుల్లో. అతను అందరిలో అగ్రగణ్యుడు అని చెప్పి. అతను ఎప్పుడైతే సభలోకి అడుగు పెడతాడో అందరూ సభా వాటికలో ఉన్న ప్రస్తుతం ఉన్న అక్కడ సభ్యులందరూ లేచి అతన్ని గౌరవిస్తారు. ఇద్దరు వ్యక్తులు లేవరు, బ్రహ్మ తర్వాత శివ. బ్రహ్మదేవుడు ఏంటంటే బ్రహ్మదేవుడు తన జననానికి కారణమైనప్పటికీ ఆ నిలుచుకోకపోయినా ఆ మర్యాదతోటి అతను వెళ్ళి అతని మీద ఆగ్రహించకుండా అతనికి తన వందనాలు పెట్టేసి ఆయన దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. కానీ అతని కోపం అంతా ఎవరి వైపు మళ్ళింది అంటే శివుని వైపు మళ్ళింది అనమాట. ఎందుకు అంటే ఆ బ్రహ్మకు వందనాలు ఎందుకు, శివుడికి తిరస్కారాలు ఎందుకు, ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా అని. కానీ దక్షుడు తను పిల్లనిచ్చిన మామగారు లాగా హోదాలో పెద్ద అని చెప్పి తర్వాత శివుని యొక్క నిజ స్థితిని తెలుసుకోలేక తనకుండే ఈ కీర్తి ప్రతిష్టల్ని అతను అహంభావంగా భావించి తనంత ఉత్తముడు ఇంకో లేదనుకోవడం వల్ల శివుని నిందిస్తాడు. నిందించి ఇంకేం చేస్తాడు, అందరూ వలదని వారిస్తుంటే కూడా ఆ సభను యజ్ఞవాటికను వదిలేసి సభాత్యాగం చేసి వెళ్ళిపోతాడు. పాప శివుడు ఎటువంటి దక్షుడు మాట్లాడే తీవ్రమైన పదాలకు ఎక్కడ కూడా అతను ఎటువంటి ప్రతిస్పందన లేకుండా మౌనంగా స్వీకరిస్తాడు. కానీ శివుడి యొక్క ముఖ్యానుచరుడైనటువంటి నందికి మటుకు చాలా కోపం వస్తుంది అన్నమాట. మనం ఇష్టమైన వాళ్ళ గురించి ఎవరైనా విమర్శిస్తుంటే మనం 1-2 సార్లు మొహమాటంగా ఊరుకుంటాం, మూడోసారి మనం దాన్ని ఖండిస్తాం. ఎందుకంటే మనం ఆ రకమైనటువంటి నింద భరించలేము అనమాట. అకారణ నిందలు మనం భరించలేము. అప్పుడు మనం కూడా నోరెత్తుతాం. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఆ రకంగా జవాబిస్తాడు, ఆగ్రహిస్తాడు కూడా. ఆగ్రహించడము తర్వాత వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే శివుడు కూడా ఆ స్థలాన్ని వదిలేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆ అనవసరమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారో ఆ దక్షుడు వదిలేసిపోతాడు. ఆ తర్వాత ఎవరైతే అనవసరంగా నిందలు అవమానాలు పాలవుతారో అటువంటి శివుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ నంది తర్వాత భృగు మధ్యన చాలా తీవ్రమైన డిస్కషన్స్ అవుతాయి. తర్వాత శాప ప్రతిశాపాల ప్రహసనం కూడా జరుగుతుంది అనమాట. ఇది అయిపోయినాక ఈ దక్షుడు ఇంకొక పెద్ద యజ్ఞాన్ని అతను తలపెడతాడు అనమాట. దక్షుడు ఎందుకు అంటే అతను గొప్ప విష్ణు భక్తుడు, విష్ణు యజ్ఞకర్త కాబట్టి, తర్వాత భగవంతుడి చేత స్వయంగా ఆనతీయబట్టి భగవత్ ప్రీత్యర్థం యజ్ఞాలు చేస్తుండాలి. దేవతల్ని సంతోషపరచాలంటే కూడా యజ్ఞాలు చేస్తుండాలి. అందుకని ఈ దక్షుడు ఇంకో గొప్ప యజ్ఞాన్ని తలపెడతాడు. కానీ అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి, కానీ శివునికి మటుకు ఆహ్వానం వెళ్ళలేదు. కానీ శివుని పత్ని అయినటువంటి సతీదేవి తన భవనం నుంచి ఈ జరుగుతున్న హడావుడి హంగామా చూసి తండ్రి యొక్క
ఆ గృహంలో ఈ యజ్ఞం జరగబోతున్నది అన్న విషయం తెలుసుకొని ఆమె ఏంటి అంటే ఆ యజ్ఞానికి వెళ్ళేందుకు తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది అనమాట. శివుడు చెప్తారనమాట, ఆహ్వానం లేకుండా పిలువని చోటి మనము వెళ్ళకూడదు. నా భార్యగా నీకు అక్కడ తగినటువంటి ఏ, సత్కారం కానీ ఆదరణ కానీ లభించదు, నువ్వు అవమానాల పాలవుతావు, ఇవన్నీ చెప్తారనమాట. చెప్తే ఆవిడకి ఏంటంటే పుట్టింటి మీద విపరీతం వ్యామోహంతో అక్కర్లు చెల్లెల్ని, ఆ తర్వాత బంధుజనాల్ని కలవాలి, తల్లిదండ్రులను చూడాలి, ఇవన్నీ తపనతోటి భర్త వలదని వారిస్తుంటే కూడా అతనితో కూడా ఆర్గ్యూ చేసి మరి ఆవిడ ఆగ్రహంతో తన గృహాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఆ దక్షుడు యజ్ఞం గురించి వాడు ఒకసారి గుర్తు చేసుకోవాలంటే, ఆ యజ్ఞం ఏంటి అంటే ఫస్ట్ 2 యజ్ఞాలు చేశాడు కొంత సమయంలో. ఒకటేమో వాజపేయ నామక యజ్ఞం అయితే, రెండోది ఏంటంటే బృహస్పతి సోమని యజ్ఞం. ఆ యజ్ఞంలో ఈ ఎవరైతే యజ్ఞంలో హవిస్సులో భాగాలు ఉంటాయో అందరిని ఆహ్వానిస్తాడు, కానీ శివుని మటుకు అతను నిర్లక్ష్య భావం చూపిస్తాడు. ఆ యొక్క తన విధి అంటే విష్ణు భక్తుడు ఉండి భక్తుడు అందరితో సమానంగా ఉండాలనే విషయాన్ని అతడు మర్చిపోతాడు. సరే ఇక్కడేమో ఆవిడ ఎంత వద్దని చెప్తున్నా కూడా బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు శివుడు ఆమె వెంబడి తన శివసేనను పంపిస్తారనమాట. ఎందుకంటే ఆవిడని తగినటువంటి మర్యాదలతోటి ఈ దక్షిణ యొక్క భవనానికి తీసుకెళ్ళేటట్టుగా చెప్తారు. సరే అక్కడికి వెళ్ళినాక సతీదేవికి ఏదైతే శివుడు ఊహించాడో అదే రకంగా ఆహ్వానం జరుగుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. తల్లి అక్క చెల్లెళ్ళు వచ్చి పలకరించబోతారు, బహుమానాలు ఇస్తారు, కానీ వాటికంటే ఆ తండ్రి యొక్క నిరాదరణ, అమర్యాద ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. అదిగాక ఆవిడ చూసింది ఏంటంటే తన భర్తకు అక్కడ సముచితమైన స్థానం లేకపోవడము, అతన్ని ఆహ్వానించకపోవడము, అతనికి సంబంధించిన ఎటువంటి హవిస్సులు కానీ మంత్రోచ్చారణ కానీ లేకపోవడంతో ఆవిడ చాలా ఆగ్రహిస్తుంది. ఆగ్రహించి నిండు సభలో తండ్రిని చాలా అంటే అక్కడ తండ్రి యొక్క చర్యను విమర్శిస్తూ శివుని యొక్క గొప్పతనాన్ని మళ్ళా అందరికి చాటుతూ ఆవిడ ఏం చెప్తుందంటే, నీకు నాకు ఆ ఈ దేహ సంబంధం ఉండడం వల్ల ఈ దేహం నాకు వద్దు. నువ్వు ఒక గొప్ప వైష్ణవ భక్తునికి ఈ అపకారం చేశావు, అవమానించావు. అటువంటి వాడికి కూతురుగా ఉండడం నాకు అవమానము, అందుకని నేను ఈ దేహాన్ని త్యజిస్తున్నా అని చెప్పి చూస్తున్న వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. ఆమెను నివారించే లోపలే తన యోగ శక్తి ద్వారా ఆమె అగ్ని రాజులు చేసి ఆ యోగా అగ్నిలో తన దేహాన్ని ఆమె దగ్ధం చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే సతీదేవి ఆ రకంగా శరీర త్యాగం చేసిందో, ఎవరైతే శివుని ఆజ్ఞ మీద ఆమె వెంబడి వెళ్తారో వాళ్ళు యజ్ఞాన్ని ధ్వంసం చేసేందుకు, దక్షుణ్ణి శిక్షించేందుకు ముందుకు వస్తారు. కానీ భృగు యొక్క యజుర్వేద మంత్రోచ్చారణ వల్ల అనేక మంది బయటికి వచ్చి వీళ్ళని తరిమేస్తారనమాట. తరిమేటప్పటికి వాళ్ళందరూ గబగబా అందరు కైలాసం వైపు పరిగెత్తిపోతారు. ఈ లోపలే ఈ సతీదేవి దేహత్యాగం చేసిందన్న వార్త ఆల్రెడీ శివునికి ఆ ఏమంటారు ఆ దేవునికి నారదుడి ద్వారా చేయబడుతుంది. ఎప్పుడైతే సతీ యొక్క దేహ త్యాగం గురించి తెలుసుకున్నారో అతను బాధతోటి ఆగ్రహంతో ఉడికిపోతాడనమాట. ఆ ఆగ్రహం నుంచి వీరభద్రుడు జన్మిస్తాడు. వీరభద్రుడిని వర్ణన చాలా, అంటే అతను ఎంత భీకరాకారుడో మనకు చక్కగా వర్ణించడం జరిగిందనమాట. ఇది 5వ అధ్యాయం ద్వారా మనం ఇప్పటికి 1, 2, 3 తర్వాత ఈ సతీదేవి 4వ దాంట్లో ఏంటంటే అక్కడ సతీదేవి తన దేహాన్ని త్యజించడం. 5వ అధ్యాయంలో ఈ వీరభద్రుడిని సృష్టించడము, తర్వాత వీరభద్రుడు ఆకాశాన్ని అందుతున్నటువంటి ఆజాన బాహువు అనేక ఆయుధాలను ధరించి ఈ శివుని యొక్క పార్షదులు, శివుని యొక్క అనుచరులను కలిసి అందరు కలిసి యజ్ఞవాటికకు పోవడము. అక్కడ ఎక్కడైతే సతీదేవి దేహాన్ని త్యజించిందో
అక్కడ దక్షుని యొక్క శరీర శరీరం నుంచి శిరస్సును ఖండించడము, తర్వాత ఎవరైతే ఆ దక్షునికి మద్దతు పలికారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి శిక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది మనం భృగువు యొక్క గడ్డాన్ని కట్ చేయడము, తర్వాత భగాని అతని యొక్క కళ్ళను పెరికేయడం, కూచుడని అతనికి దంతాలు తీసేయడం, ఈ రకంగా పలు రకాలైనటువంటి వ్యక్తులను పలు రకాలుగా శిక్షిస్తారనమాట. ఎప్పుడైతే వీరభద్రుడు, నంది, మిగతా ప్రమదగణాలంతా ఆ వీభత్సమైనటువంటి వాతావరణం యజ్ఞవాటికలు సృష్టిస్తారో అప్పుడు ఈ దేవతలు ఏంటంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట శరణు కోసం. వెళ్ళి అక్కడ వాడు బ్రహ్మను ప్రార్థిస్తారు. ఇది మన 6వ అధ్యాయంలో చదువుతున్నాం. ఇది 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారో ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆ వాళ్ళు చేసిన పని ఎంత తప్పో ముందు చెప్తారు. ఆయన తనని ఆశ్రయించారు కదా అని ముందే అభయం ఇయ్యలేదు. మీరు ఒక ఒక శివుడు వంటి వ్యక్తికి అవమానం జరుగుతుంటే మీరు దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి మీకు ఇటువంటి శిక్ష పడాల్సిందే అని మందలిస్తారు. మందలించి మనం ఫస్ట్ మళ్ళా యజ్ఞాన్ని పునరుద్ధరించాలి అంటే, దక్షునికి మళ్ళా ప్రాణదానం చేయాలి అంటే మనందరం పోయి ఆ పరమశివుని ప్రార్థించాల్సిందే. ఆయన్ని శాంతపరచడం ద్వారా, ఆయన అనుగ్రహం వల్లనే మనం తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుందని వాళ్ళకి చెప్పి, ఆయన పాపం వాళ్ళందరినీ తీసుకొని తను స్వయంగా శివలోకానికి బయలుదేరుతారు. కైలాసగిరి వర్ణన మనకు ఆ ఈ 6వ అధ్యాయంలో చెప్తారనమాట. చాలా చక్కటి వర్ణన. తర్వాత కైలాసగిరిలోనే ఒక పార్ట్ అలకాపురి, తర్వాత మన యక్షులకు రాజైన కుంభకర్ణుడు, ఆయన పేరు కుబేరుడి యొక్క స్థలము, మొత్తం కైలాసగిరి ఎంత అందమైన ప్రకృతి సౌందర్యంతో వెలిగిపోతుందో వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. కొలన్లు, జలపాతాలు, పక్షులు, తర్వాత జలచరాలు అన్నిటి గురించి కూడా చక్కటి వర్ణన ఉంది. అది వర్ణన మనకు 3వ స్కందంలో ఏ రకంగా అయితే వైకుంఠ ధామం గురించి వర్ణన ఉందో, ఇక్కడ కైలాసము, అలకాపురిల గురించి వర్ణన మనకు ఉంటుంది. అక్కడికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, రెండు చాలా అద్భుతమైన సౌందర్యం, ప్రకృతి సౌందర్యంతో శోభిల్తుంటాయి. కానీ భగవంతుడి ధామంలో, వైకుంఠ ధామాల్లో స్త్రీలు అత్యంత సుందరంగా ఉన్నప్పటికీ పురుషులకు వాళ్ళ పట్ల భౌతిక పరమైనటువంటి ఆకర్షణ వాళ్ళలో ఉండదు. వాళ్ళందరూ కలిసి, స్త్రీలు కానీ పురుషులు కానీ, వాళ్ళందరూ కూడా భగవన్నామ స్మరణం, ఆయన గుణ రూప నామ విశేషాలను చర్చించడంలో, భగవంతుని అర్చించడంలోనే వాళ్ళు ఆసక్తి కలవాళ్ళు ఉంటారనమాట. అంటే బెటర్ అట్రాక్షన్. కానీ ఇదేంటంటే ఇది భౌతిక లోకం కాబట్టి అక్కడ దేవతలు వాళ్ళ పత్నులతో, యక్షులు వాళ్ళందరూ వాళ్ళ పత్నులతో రావడము, అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడము, భౌతిక సుఖాల్లో మునిగిపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. అది దాదాపు వైకుంఠ ధామాల్లాగా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ భౌతికమైనటువంటి ఆకర్షణ, భౌతిక కలాపాలు అవన్నీ మనము ఇక్కడ చూసే అవకాశం దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే భౌతికత్వంలో మనకు ఆకర్షణ ఉంటుందో అప్పుడు ఆ ఉత్తమ రుచి మనలో పూర్తిగా కలగదు అని మనకు తెలుస్తుంది అనమాట. ఆ ధామానికి ఇక్కడ శివలోకానికి మధ్య కంపారిజన్ ద్వారా ఆచార్య పరంగా మనకు తెలిసేది ఏంటి అంటే, ఎప్పుడైతే భగవంతుని ప్రీతి కోసం ఆలోచిస్తామో, భగవత్ సేవలో ఉంటామో, మిగతా వేరే భౌతిక ఆకర్షణలు మనల్ని చెలింపచేయవు. ఆ తర్వాత అక్కడ అలకానంద యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ అన్ని వాళ్ళు దర్శిస్తూ అందమైన విమానాల్లో వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక మహావృక్షం యొక్క వర్ణన ఉంటుంది. 100 యోజనాల ఎత్తు, 70 యోజనాల విస్తీర్ణం అంతా కలిసి అది ఎంత పెద్దగా ఉండి అక్కడున్న అంత వాళ్లకు ఆ చెట్టు కింద అంత చక్కటి నీడ, చల్లదనాన్ని ఇస్తూ ధ్యానానికి అనువైనటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే, అక్కడ పక్షుల యొక్క గూళ్ళు కానీ, కిలకిల రావాలు కానీ, వాటి వల్ల వచ్చే డిస్టర్బెన్స్ కానీ ఏమీ ఉండవు. అంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఆ వటవృక్షం కింద స్వామిని, పరమశివుణ్ణి వాడు ధ్యానావస్థలో చూస్తారనమాట. ధ్యానావస్థలు చూసినప్పుడు అక్కడ మనకు
శివుడు ఏగా ఉన్న 6వ అధ్యాయంలో చెప్తారు. కైలాస వర్ణన, అలకాపురి వర్ణన, అలకా నది గురించి విశిష్టత అన్ని చెప్పుకుంటూ ఆ ఈ శివుడి గురించి వర్ణిస్తారు. ఎప్పుడైతే శివుని బ్రహ్మ దేవతలు, ఋషులు, మునులు చూస్తారో అప్పుడు అతను ఎట్లా ఉన్నారంటే ధ్యానావస్థలో ఉంటారు, వీరాసనంలో ఉంటారు, జింక చర్మం మీద స్థితులై ఉంటారు, తర్కముద్రలో ఉంటారు. తర్వాత ఇంద్రుడు, సారీ నాట్ ఇంద్రుడు, నారదుడు, అనేక గొప్ప గొప్ప ఋషులందరూ కూడా భగవత్ సంబంధమైన విషయాలను ఆయనతో చర్చిస్తూ ఉంటారు. శివుడి యొక్క గొప్పతనాన్ని అనేక శ్లోకాల ద్వారా ఏం చెప్పారు అంటే, శివుడు ఒక సమవర్తి, గొప్ప యోగి, యోగేంద్రుడు. ఆయనకి ఇది ఏమీ అవసరం లేదనమాట. ఆ ఆ యోగం అంతా భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటారు ఆయన. తర్వాత అందరినీ క్షమించి, ప్రేమించి, రక్షించే నైజం కలవాడు అనమాట. తర్వాత వైరాగ్య సంపన్నుడు, దేని పట్ల అతనికి వ్యామోహత లేదు. ఆ తర్వాత ఆయన ఎంత రిచ్ అంటే ఆ రిచ్నెస్ ఏంటంటే తపో సంపన్నుడు. అంతేకాక ఆ విషయంలో వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఒకటేమో కుబేరుడు ఉండడం వల్ల భౌతిక సంపదలు కూడా ఉన్నాయి అతనికి, నారదాది మునుల వల్ల ఆయనకు ఈ ఆధ్యాత్మిక సంపన్నత, అంటే 2 రకాల సంపన్నత ఆయనలో మనం గమనించవచ్చు. ఆ, ఈ ఈ విషయాన్ని చెప్పుకుంటూ నెక్స్ట్ ఏంటి అంటే, ఆ అటువంటి శివుణ్ణి ఆ ఎప్పుడైతే వీళ్ళు చూశారో అప్పుడు ఆ రథాల విమానాల నుంచి దిగి ఆ శివుని వైపు వెళ్తారు. ఎప్పుడే బ్రహ్మాది దేవతలు రావడము బ్రహ్మను గమనిస్తారో వెంటనే శివుడు తన స్థానం నుంచి లేచి వెళ్ళి బ్రహ్మకు ఆయన నమస్కరిస్తారనమాట. అది ఆ, శివుని యొక్క నిరహంకార గుణాన్ని మనకు తెలిపిస్తుంది. ఎందుకంటే తత్వరీత్యా శివుడు ఉన్నతుడు బ్రహ్మ కంటే, కానీ తన కారణభూతుడైనటువంటి బ్రహ్మకు తగిన గౌరవాన్ని ఇచ్చి ఆదరించాడనమాట అప్పుడు శివుడు. ఆ తర్వాత ఇంకా శివుడి మధ్య బ్రహ్మ మధ్య డైలాగ్స్ అంటే సంభాషణ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన ఏం చెప్పారు అంటే, ఆ నువ్వు వాళ్ళని శిక్షించావు, వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసింది కరెక్టే, నేను తప్పు పట్టలేను, కానీ లోక కళ్యాణం కోసం తలపెట్టే యజ్ఞం మటుకు ఆగిపోకూడదు. ఆ యజ్ఞాన్ని నిర్వహించే అధికారి కాబట్టి దక్షుణ్ణి మళ్ళా బతికించును. దక్షుడు చేసింది ఘోరాపరాధం. ఇక్కడ ఏంటంటే అతమించి ఆదేశాలను అమలుపరిచేటట్టుగా యజ్ఞ నిర్వహణను కొనసాగించే విధంగా నువ్వు ప్రదానం చేయాలన్నమాట. మన ఆశ్రమం కూడా ఎందుకు చేస్తాము అంటే భగవంతుని యొక్క ప్రీతి, ప్రజల యొక్క సంక్షేమ సంరక్షణ కోసం. ఈ వల్ల యజ్ఞాలు చాలా ముఖ్యం అన్నమాట. సరే, దక్షుడు తప్పు చేశాడు, తప్పు చేసినందుకు అతన్ని శిక్షించాలి. అందుకని శివుడు ఇక్కడ దక్షుడిని శిక్షించాడు. కానీ ఫస్ట్ తనను అవమానించినప్పుడు కూడా అతను ఎంతో సహనంగా ఓర్చుకున్నాడు శివుడు. కానీ ఎప్పుడైతే సతీదేవి యొక్క దేహత్యాగానికి అప్పుడు వరకు అతని ఆగ్రహాన్ని అతను ఆపుకోలేకపోయారనమాట. అందుకని అతన్ని శిక్షించారనమాట. ఈ ఈ చర్య అంటే తండ్రి ఇంటికి వలదని చెప్పిన వారించిన వెళ్ళిన సతీదేవి ఆఖరికి అక్కడ తన ఆ అగ్నిలో తను భస్మం అవడం శివుడికి ఇంకా కోపం తెప్పిస్తుంది అనమాట. లేకపోతే మనం ఇంతదాకా చదువుకుంది ఏంటి, ఆయన శాంత విగ్రహుడు, అదాత శత్రువు, అవైరి అని ఇన్ని చెప్పుకున్నాం కదా. కానీ శివుడు కూడా భగవంతుని సేవార్థము ఆ యజ్ఞాన్ని కాపాడాల్సిన బాధ్యత అతనికి కూడా ఉంది అనమాట. ఆ ఆ సందర్భంలో బ్రహ్మ ఇతనికి శివునికి ఏం చెప్తారు అంటే, భక్తిలో తమో గుణం, గుణంలో సత్వ గుణం అంటే యువతలోడికి చెడు కావాలి అన్న తోటి వీళ్ళు పూజలు మొదలు. రజోగుణాలు అంటే పేరు ప్రతిష్ట
కోసం లాభ కోసం మనం చేసినటువంటి అందరు బాగుండాలి నేను అన్నమాట. అది ఊసినటువంటి ఒక భక్తి ఉంది. అదేంటంటే భక్తుడు అందులో వేరే విషయాలు కాకుండా కేవలము భగవంతుని ప్రీతి చెందించేందుకే అతను భక్తి చేస్తాడు. కానీ దక్షుడు ఆ స్థాయిలో లేడు కాబట్టి అతన్ని సరిదిద్దాలి. సరిదిచ్చి భగవంతుని ప్రీతి కోసమే చేసే ఏ, ఆ, ఉన్నత భక్తి స్థాయి అతనిలో కలిగించాలి. ఆ పరివర్తన తేవాలి. అందుకని నువ్వు అతనితో పాటు ఎవరెవరైతే శిక్షించబడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడి మళ్ళా యజ్ఞాన్ని ఏ, పునఃస్థాపితం చేసేటట్టు రీస్టార్ట్ మళ్ళా దాన్ని ప్రారంభించేటట్టు యజ్ఞానం జరిగేటట్టుగా చేయమని బ్రహ్మ ఇక్కడ శివుని ప్రార్థిస్తారు. 7వ అధ్యాయంలో ఏంటంటే ఇంకా అప్పుడు బ్రహ్మ ఆ ఒక ఈ ఆర్డర్ అనొచ్చు, అతని యొక్క రిక్వెస్ట్ అనొచ్చు, అవన్నీ విని శివుడు చిరునవ్వుతోటి అతనితో సమాధానం ఇవ్వడం మొదలు పెడతారనమాట. సామాన్యంగా శివుడు ఎటువంటి వాడు అంటే అతను ఎవరి మీద అటువంటి ద్వేషాన్ని గాని ఆగ్రహాన్ని గాని అతను సామాన్యంగా వ్యక్తపరచరనమాట. ఎవరిని తీవ్రంగా శిక్షించకుండా కేవలం వారిని సరిదిద్దేందుకే అతను ప్రయత్నిస్తూ, ఒక తండ్రి గనక ఏ రకంగా పిల్లవాడిని సరిదిద్దే ప్రయత్నంలో శిక్షిస్తాడో అదే విధంగా శిక్షించే ప్రయత్నం ఆయన చేశారనమాట. అయితే మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ దక్షుడు శిరస్సే ఖండించబడింది, మరి అది చిన్నపాటి శిక్ష ఎట్లా అవుతుంది, అది చాలా పెద్ద శిక్ష కదా అని. కానీ ఇక్కడ ఏమైంది అంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం సరిదిద్దే ప్రయత్నాల్లో, శిక్షించే ప్రయత్నాల్లో కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం కొంచెం ఎక్కువ చేస్తాం. యా ఈ సామాన్యంగా మనందరికీ అనుభవం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను శిక్షించడంలో, ఒక్కోసారి సరిదిద్దే ప్రయత్నంలో శిక్షించడంలో ఒక్కోసారి వాళ్ళకు శారీరకంగా కూడా మనము బాధ పెడతాం. అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఇక్కడితో మనం ఆపాలి అన్న అది ఉండదన్నమాట. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఆ విచక్షణను కోల్పోతాం. కానీ ఇక్కడ శివుడు విచక్షణ కోల్పోలేదు. ఆయన యొక్క శిష్యుడైనటువంటి నంది చాప్టర్ 2లో చదివాం మనం. అతను ఏమన్నాడు, ఈ యజ్ఞం స్టార్ట్ అవ్వలేదు, నీకు మేకతలు వస్తుందని చెప్పాడు. అది అందుకని మరి తన ప్రియమైనటువంటి అనుచరుడు నందీశ్వరుడు శపించడం వల్ల ఇక్కడ ఏంటంటే శివుడు అతని తప్పితానికి శిరఖండనం చేస్తారనమాట. ఆ తర్వాత మళ్ళా ఆయన యొక్క కృప వల్ల, ఆయన యొక్క సజెషన్ వల్ల మేకతల పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే దక్షుడు యొక్క తన ఒరిజినల్ తలను కోల్పోయి ఈ మేక యొక్క శిరస్సు పెట్టబడతాడో దానివల్ల ఏంటి అంటే దక్షునికి తన తప్పు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఎట్లా అంటే అద్దంలో చూసుకొని అలంకరించుకునేటప్పుడు ఆ చక్కటి వదనం బదులు అక్కడ అతనికి మేక మొహం కనిపిస్తుంది. ఈ తర్వాత తప్పు చేసిన వాడిని మనం దండించకపోతే మనలో శాంత గుణము సహన గుణం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది యువతల వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి అన్యాయం మితిమీరే పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనం శిక్షించాల్సిన అవసరం ఉంటుందో అక్కడ మనం చూపించాల్సింది క్షమ కాదు, శిక్షించాలి. అందుకని ఇక్కడ శివుడు దక్షుని శిక్షించడం జరిగింది. మళ్ళీ ఆయన్ని రక్షించడం కూడా జరిగింది. శివుడు బ్రహ్మ యొక్క ఆదేశం మీద శివుడు మేక తల పెట్టమని దక్షునికి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. కేవలం దక్షుడే కాదు, ఎవరెవరైతే దక్షుని యొక్క ఈ దుష్ప్రవర్తనలో తోడై అతన్ని ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళందరికీ జరిగే శిక్షను మళ్ళా పూర్తి మాఫీ దొరకలేదు, కొంత మటుకు ఆ శిక్షను తగ్గించి వాళ్లకు వాళ్ళ తప్పులు తెలుసుకునేలా చేసి శివుడు చిన్న సవరణలు చేశారు, అడ్జస్ట్మెంట్స్ చేశారు. అక్కడ ఎప్పుడైతే తన శరీరానికి మేక శరీరం వస్తుందో అప్పుడు ఎంబడే దక్షిణలో
ఒక పరివర్తన వస్తుంది. మనం ఇదివరకు కూడా రివిజన్ లో తెలుసుకున్నాం. నిద్రలోంచి లేచిన వ్యక్తిలాగా దక్షుడు లేచాడు. లేచి వెంబడే అతనికి తను శివుని పట్ల చేసినటువంటి అనుచిత ప్రవర్తన అవన్నీ గుర్తుకొస్తాయి. శివుని పట్ల చేసిన అపరాధం గుర్తుకొస్తుంది. అతని క్షమాపణ అడుగుదాం అనగానే అతనికి తన కుమార్తె దేహత్యాగం గుర్తుకొచ్చి కళ్ళలోకి నీళ్లు దిగుతాయి అన్నమాట. ఆ దుఃఖంలో అతని ముందు ప్రార్థించలేకపోతాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతాడో శివుడి యొక్క గొప్ప గుణాల్ని చాలా ఆ, పొగుడుతూ ఏం చెప్తారు అంటే, నువ్వు నన్ను శిక్షించావు కదా, అది నాకు రక్షణ అని చెప్తారనమాట. అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఈ శిక్ష వల్ల నేను మళ్ళీ ముందు ముందు భవిష్యత్తులో తప్పులు చేసే అవకాశం అనేది లేకుండా చేశారు. ఆ పాప ప్రవృత్తి అహంకారం అంతా నాలో నశించేసింది అని చెప్పుకుంటారు అనమాట. ఈ సందర్భంలో శిలా ప్రభుపాదుల వారు మనుధర్మంలో మనువు ఏం చెప్తారు అంటే, లాలన గారాభం ఎక్కువైపోతే ఏ వ్యక్తినైతే మనం చేరతీస్తామో వాళ్ళలో లోపాలు పెరిగిపోతాయి. అందుకని శిష్యులే గాని సేవకులే గాని సంతానమే గాని లాలన గారాభం అధిక మోతాజులో చేయకూడదు. వాళ్లకు ఎక్కడ శిక్షించాలో అప్పుడు వాళ్ళను శిక్షిస్తే వాళ్ళ యొక్క ఆ శ్రేయస్కి అది కారణభూతం అవుతుంది అని చెప్తారనమాట. మరి ఇన్ని తప్పులు చేసిన దక్షుణ్ణి ఎందుకు బ్రహ్మ కాపాడమని శివుని ప్రార్థించారు అంటే, మనందరం ముందు నుంచి చెప్తున్నాం దక్షుని యొక్క గొప్పతనాన్ని. ఇంతమంది ప్రజాపతుల్లో అందరిలో ఎక్స్పర్ట్ అన్నమాట దక్ష ప్రజాపతి. అతను చక్కటి దక్షత కలిగిన వాడు కాబట్టి, మరి ఇప్పుడు దక్షుడు వెళ్ళిపోతే మళ్ళా ఆ ఇంకో దక్షుడిని ఆ ఉన్నత స్థితికి చెందినటువంటి ప్రజాపతిని సృష్టించడం అంత సులభం కాదు. కాబట్టి బ్రహ్మ తన యొక్క స్మూత్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఆ నిర్వహణ, తన యొక్క విధి నిర్వహణకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, అహంకారి అయినప్పటికైనా స్వార్థుడైనప్పటికైనా ఈ యొక్క తప్పుల్ని మన్నించి దక్షుణ్ణి మళ్ళా పునర్జీవితుడు చేయమని ప్రార్థిస్తాడనమాట. హరే కృష్ణ. ఎప్పుడైతే ఇక దక్షుడు ప్రార్థించడం మొదలు పెడతాడో అప్పుడు ఈ 7th చాప్టర్లో సారీ ఈ 7th చాప్టర్లో నాకు గొప్ప విశేషం ఏంటి అంటే, దక్షుడి తప్పు అయినప్పటికీ దక్షుడి పుణ్యం ఏంటి అంటే, బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు కూడా ఒకేసారి ఆ సభలో అందరికి దర్శనం ఇస్తారనమాట. ఎవరైతే గుణావతారాలుగా అందరు చెప్పబడతారో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అక్కడ ప్రస్తుతిస్తారనమాట. అయితే ఈ రకంగా ఎప్పుడైతే దక్షుడు ఆయన్ని ప్రార్థిస్తాడో, శివుని యొక్క ఆ క్షమాపణ వేడుకుంటాడో, అతను ఏం చెప్తాడంటే, బ్రాహ్మణం కాపాడేందుకు నువ్వు గాని విష్ణు గాని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందులో నేను యజ్ఞాలు చేస్తున్నా కాబట్టి నువ్వు నన్ను తప్పకుండా అనుగ్రహిస్తావు. ఇంకా నేను ముందు కూడా ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయకుండా ఆ నన్ను నేను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇచ్చావు నీ శిక్ష ద్వారా. నేను నీ పట్ల చాలా పరుషమైన వాక్కులు పలికాను నేను, అయినా కూడా నువ్వు వాటిని లెక్క చేయలేదు. కానీ అంత ఉన్నతుడైన నీ పట్ల నేను చూపించినటువంటి అవిధేయత, ఆ గర్వం కారణంగా నేను పతనం అవుతున్నానని ఈ శిక్ష రూపంగా నువ్వు నన్ను ఉద్ధరించావు అని చెప్తాను. అంటే ఎంత మార్పు వచ్చింది దక్షుడిలో మనకు అతను చేసే ఈ ప్రార్థన వల్ల అర్థమవుతుంది అనమాట అని చెప్పేసి మళ్ళా బ్రహ్మదేవుని యొక్క పర్మిషన్ తోటి, అనుజ్ఞతోటి ఇమునుడు, ఋషులు అందరు కలిసి మళ్ళీ తిరిగి యజ్ఞం చేసేందుకు వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసినాక ఈ యజ్ఞం చేయాలంటే ముందు ఆ ప్రదేశం అంతా అపవిత్రమైంది. వీరభద్రుడు మిగతా శివ అనుచరులందరి మూలంగా అక్కడ మూత్ర విసర్జన కావడము, ఆ యజ్ఞ యొక్క పవిత్ర నష్టం చేసేందుకు చేసిన ప్రయత్నాల వల్ల ఆ ప్రదేశం అంతా యజ్ఞం చేసేందుకు తగినటువంటి ప్యూరిటీ లేదనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దోషాల నుంచి నివారించేందుకు వాళ్ళు హవిస్సులతోటి యజ్ఞాన్ని చేస్తారనమాట. ఆ యజ్ఞ వేదికనంతా శుద్ధిపరిచేందుకని పురోడ ఆశమనం అనే ఒక హవిషి
హవిష్ను అర్పిస్తూ వాళ్ళు ఆ యజ్ఞాన్ని పవిత్రం యజ్ఞ స్థలాన్ని పవిత్రం చేస్తారు అన్నమాట. తర్వాత ప్రజాపతి యజుర్వేద మంత్రాలు చదువుకుంటూ అంటే ఈ ఋత్విక్కులకు ఆధ్వర్యంలో ఎప్పుడైతే హవిస్సులు సమర్పిస్తాడో వెంటనే విష్ణువు ఆదినారాయణ రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు అన్నమాట. ఆ తర్వాత మనం శ్లోకాల్లో భగవంతు ఆ రూపం ఆయన ఎలా అందరికీ ఏ రకంగా గోచరించారో దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఆయన గరుడాసురుడై ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడో అది చాలా ప్రకాశవంతమైపోతుంది అనమాట. ఆయన ప్రకాశం, ఆ దివ్య ప్రకాశం ముందు మిగతా బ్రహ్మాది దేవతలందరి ప్రకాశం తేజోహీనమైపోతుంది అనమాట. తర్వాత ఇది మటుకు చాలా బ్యూటిఫుల్ శ్లోక. అది ఒక్కసారి మళ్ళీ చదువుకుంటూ శ్యామో హిరణ్యకశినోర్క కిరీటజుష్టో నీలాలకభ్రమరమండిత కుండలాస్య శంఖాబ్జ చక్ర శరచాప గదాసి చర్మ వ్యగ్రైర్హిరణ్య కభుజైరవ కర్ణికారః. మేఘశ్యామలమైనటువంటి మేని ఛాయ, తర్వాత బంగారం లాంటి అవసరం, కాంచి కలాప పర్యస్తం లచస్ కాంచన నూపురం, కిరీటం సూర్యులాగా దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది. తర్వాత దేవదేవుని శిరములు ఎట్లా అంటే తుమ్మెదలను పోలినట్టుగా నీలాలుగా ఉన్నాయన్నమాట. ముఖమేమో కుండలాలతో అలంకృతమైంది. నమామీశ్వరం సచ్చితానంద రూపం రసత్కుండలం. అదే ఆయన అక్కడ మకర కుండలాలు ధరిస్తారు. స్వామి వర్ణాన్ని ఎప్పుడు వచ్చినా ఆయన కుండలాలు ధరిస్తారు. అది ఒక అలంకారం, భగవంతునికి అలంకారం అవుతుంది. భగవంతుడు ధరించడం వల్ల వాటికి కూడా శోభ పెరుగుతుంది అనమాట. తర్వాత అష్టబాహువులు కలిగి దాంట్లో అన్ని రకాల ఆయుధాలను ధరించుంటారనమాట. తర్వాత ఎట్లా ఉన్నాయంటే ఆ 8 భుజాలు కూడా చక్కటి ఆభరణాల సహితంగా ఉంటున్నాయి అన్నమాట. ఈ రకంగా భగవంతుడు మొత్తం ఎట్లున్నాయంటే పుష్పభరితమైన వృక్షంలాగా గోచరించారు అని చెప్తున్నారు. నేను లాస్ట్ ఒక్కసారి నాకు గుర్తు చేయండి. ఇంకొక 2 ఇంపార్టెంట్ శ్లోకాలు కూడా మనం తర్వాత గుర్తు తెచ్చుకోవాలి. ముందు అయిపోయిన శ్లోకాల్లో, ముందు అయిపోయిన అధ్యాయాల్లో వస్తాయి అన్నమాట. సో భగవంతుడు తర్వాత ఎట్లా అంటే ఆయన ఎప్పుడు కూడా ఆర్తుల్ని రక్షించేందుకు, తర్వాత దూతుల్ని శిక్షించేందుకు సన్నిధంగా రెడీగా ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఆయుధాన్ని దాచి ఉంటారు. భగవంతుడు యొక్క రూపము భక్తులకు ఎంతో మనోరంజకంగా ఉంటుందో అదే రకంగా భగవద్వేషులకు భయాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఎవరైతే భక్తులు భగవంతునే మనసులో ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా నిజానికి వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళు. మన గురువుల గురించి చెప్తాం కదా, వాళ్ళు మానవ దేహంతో ఉన్నప్పటికీ కూడా ఆ మానవ దేహం మనలాంటిది కాదు, అది ఆధ్యాత్మిక దేహం. మనకు తెలియక ఏంటంటే అవగాహన లేకుండా వాళ్ళు మనం అంత ఒకటే కదా అనుకుంటాం. భగవంతునే అట్లా నమ్మలేదు అందరూ. ఆయన మానుష రూపంలో వచ్చినప్పుడు మనలాగానే ఉన్నారు, మనలో ఒకళ్ళు అనుకున్నారు. కానీ భగవంతుని యొక్క దివ్యశక్తుల్ని, ఆయన నిజస్థితిని గుర్తించలేని మూఢులు ఎంతో మంది ఉన్నారనమాట. అది ఇంకా కంటిన్యూషన్ భగవంతుడి వర్ణంలో అతని యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి విరాజమానం ఉంటుంది. ఆయన వనమాల ధరించి ఉన్నారు. భగవంతుడు యొక్క సౌందర్యం అసాధారణంగా ఉంది. అందుకే మన భగవంతుని యొక్క నిర్వచనంలో ఏం చెప్తాం, ఆయన యొక్క ఆ సౌందర్యం అది అన్నిట్లో ఉత్తమమైంది అనమాట. తర్వాత ఆయన యొక్క చిరునవ్వు ఎట్లుందంటే ఆ చిరునవ్వు చూస్తే ఎవరైనా మోహించబడిపోతారు అని. సమస్త విశ్వంలో ఎవరైనా సరే, ముఖ్యంగా భక్తులైతే స్వామి యొక్క ఆ చిరునవ్వు చూసి మోహింపబడతారు అని చెప్తూ ఆ ముఖమండలం ఆ చిరునవ్వు మూలంగా ఎంతో శోభామానంగా ఉంటుందన్నమాట. ఆయనకి చక్కగా శ్వేత చిత్రము, పింజామర్ ఇవన్నీ స్వామి యొక్క సేవలో అవన్నీ కూడా నియుక్తమై ఉన్నాయన్నమాట. ఈ రకమైతే ఎప్పుడైతే విష్ణు భగవానుడు దర్శనం ఇస్తాడో వెంబడి అక్కడున్న అందరూ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ భగవంతుడికి సాక్షాత్ దండ ప్రణామాలు చేస్తారనమాట. అంటే దీన్ని బట్టి
అందరికంటే ఉన్నతమైన స్థానము, గౌరవింపబడిన స్థానము, అందరికంటే అధీశుడు ఎవరు అంటే ఆ భగవంతుడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. అని ఏం చెప్పారంటే తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ. శిల ప్రభుపాద చెప్పారు, సర్వ దేవతలకు, గంధర్వులకు, బ్రహ్మ రుద్రాది దేవతలకు కూడా ఆరాధనీయుడు ఆయనే దేవదేవుడు. అంటే ఇంతమంది ప్రార్థించడం మూలంగా ఆయన యొక్క స్థాయి మనకు తెలిసిపోతుంది అనమాట. భగవంతుడి యొక్క తేజంతో వాళ్ళు ఎప్పుడైతే తేజోవిహీనులైతారో వాళ్ళందరూ ఏంటి అంటే భయభక్తులతోటి వాళ్ళ చేతులు మూడ్చి భగవంతుని స్తుతించే ప్రయత్నాలు చేస్తారనమాట. అయితే భగవంతుడిని చూస్తున్న భగవంతుడి యొక్క పరతత్వం గురించి, భగవంతుడి యొక్క గొప్ప మహిమలు కూడా ఎవ్వరికీ అర్థం కాదు, బ్రహ్మతో సహా మొదలు పెడితే. కానీ భగవంతుని అనుగ్రహం వల్ల ఆ యొక్క దివ్య స్వరూపాన్ని వాళ్ళు చూడగలిగారు. చూడగలగడమే కాదు, ఆయన అనుగ్రహం మూలంగానే వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. మనం 26 శ్లోకం నుంచి అంటే 25లో కూడా ఆ ఎప్పుడైతే దక్ష ప్రజాపతి విష్ణు సాక్షాత్కారం చేయగానే ఆయన్ని ప్రార్థన మొదలు పెట్టారు. మిగతా దేవతలందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించే ప్రయత్నాలు ఉన్నారంటూ చెప్తూ 26 నుంచి వరుసగా శ్లోకాల్లో ఎవరు ఏ రకంగా భగవంతుణ్ణి కీర్తించారు అన్న విషయాన్ని చర్చించడం జరిగింది. అది అట్లా ఎన్ని శ్లోకాల్లో మనం చర్చించుకున్న మాతాజీ గుర్తుందా ఎవరికన్నా? 26 నుంచి హరే కృష్ణ 47 శ్లోకాలు. ఓకే, 47 శ్లోకాల దాకా, 26 నుంచి 47 శ్లోకాల దాకా స్వామిని వివిధ వ్యక్తులు వారి శక్తి అనుసారం, ఆ శక్తి కూడా భగవంతుని దత్తమైంది, భగవద్దత్తమైన ఆ శక్తి అనుసారం వాళ్ళు భగవంతుని కీర్తించారు. మొట్టమొదటి ప్రార్థన మన దక్షయజ్ఞ హీరో దక్షునితో మొదలవుతుంది. దక్షుడి తర్వాత ఋత్విజులు. మనం ఒక్కసారి టైం ఉంది కాబట్టి ఎవరు ఏం ప్రే చేశారో ఒక్కసారి చూద్దాం మనము. దక్షుడు ఏం చెప్పారంటే, భగవంతుడిని నువ్వు శుద్ధుడివి, తర్వాత నీ స్వధామంలో ఉంటావు నువ్వు, తర్వాత ఈ మన కాల్పనిక విచారణకు అందని వాడివి నువ్వు, తర్వాత చిన్మాత్రం నువ్వు పూర్తి ఆధ్యాత్మిక పరుడైనవు, తర్వాత నువ్వు ఒక్కడివే, నీకు ద్వితీయం అంటూ లేదు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, తర్వాత అభయం, నీకు భయం అనేది లేదు, ఎవరి వల్ల భయపడాల్సిన స్థితి నీకు లేదు, తర్వాత మాయాధీశుడు, ఈ మాయను నువ్వు అధిగమించిన వాడివి, తర్వాత కొన్నిసార్లు కొన్ని కారణాలు మాయలో సృష్టించబడినప్పటికీ కూడా మాయ ప్రభావానికి అతను దూరంగా ఉంటారు. ఎప్పుడు మాయలో అతను సృష్టించబడ్డారంటే పురుషావతారాలు వచ్చినప్పుడు అనమాట. అంతేకాక ఆత్మతంత్ర అని ఎవ్వరి మీద కూడా దేనికోసము ఆధారపడని అవసరం లేదు. ఈ రకంగా దక్షుడు ప్రార్థిస్తే అక్కడుండే ఋత్వికులు ఏం ప్రార్థిస్తారంటే, మేము ఈ నంది యొక్క శాపం వల్లనే పుణ్యకర్మలు చేయకుండా మేము ఆ నీ యొక్క నిజస్థితిని తెలుసుకోకుండా యజ్ఞాలు ఈ 3 అంటే సామ యజుర్ వేదం తర్వాత ఋగ్వేదంలో చెప్పిన విధంగా మేము అన్ని చేస్తున్నాము చెప్పి అసలైన అంటే యజ్ఞాలలో చేయాల్సినటువంటి పరమావధి భగవంతుని ప్రీత్యర్థము ఆ విషయాన్ని మేము తెలుసుకోలేక కర్మకాండలలో చేస్తున్నాము అని వాళ్ళ తప్పిదాన్ని తెలుసుకుంటూ భగవంతుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. తర్వాత అక్కడ ఉన్న సదస్సులందరూ ఏం చెప్తారు అంటే, నీ మూలంగా అంటే నిన్ను ఆశ్రయించిన వాడికి ఈ సంసార కూపంలో చిక్కుని భయపడాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే ఈ సంసారం అనేది ఏంటంటే అది మనల్ని ఎప్పుడు భయపడుతుంది. దానికి మనం చెప్పుకున్న స్టోరీ, ఆ వ్యక్తిలో బావిలో పడబోతూ చెట్టు కొమ్మను పట్టుకుని ఎలాడము,
ఆ రెండు చిలుకలు, కింద పాము, పైన చిరుతపులి, ఇవన్నీ మనం ఉదాహరణలు ఇచ్చుకున్నాం. అంటే మన ఇటువంటి దాంట్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకు ఆ పడే రెండు మూడు తేనె చుక్కల ఆనందాన్ని అనుభవిస్తుంటాం, కానీ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అన్న ఆసక్తి మనలో రాదు. ఆ విషయాన్ని తెలుసుకుంటూ భగవంతుని దయా కృప కోసము ఈ సదస్సులు ప్రార్థిస్తారనమాట. శివుడు ఏమంటారు అంటే, ఆ నేను ఎప్పుడు నీ పాద పద్మాలని నేను ధ్యానిస్తుంటాను. ఆ తర్వాత అందరితోటి పూజింపదగిన గొప్ప వ్యక్తివి నువ్వు. నేను నీ భక్తుడైనందువల్ల విమర్శలు కానీ వ్యతిరేక పరిస్థితులు నేను వాటిని చెలించాను. కానీ ఒక్కసారి నా ఆగ్రహంతో నేను ఆ సంయమనాన్ని కోల్పోయాను అని కొంచెం సిగ్గుపడుతూ అతన్ని ప్రార్థిస్తారనమాట. భృగు డైరెక్ట్ గా అడతాడు, మేము బ్రహ్మాది దేవతలు ఈ రకంగా ప్రవర్తించాం, ఆ ప్రవర్తనను క్షమించు. ఎందుకంటే మేము అంధకారంలో ఉండి, అజ్ఞానం అనే అంధకారంలో ఉండబడటం వల్ల నీ యొక్క ఆ, స్థితిని మేము తెలుసుకోలేకపోయాం. అందువల్లే మా మా వల్ల ఇటువంటి దుష్ప్రవర్తన జరిగింది అని భృగు చెప్తారు. భృగు తర్వాత బ్రహ్మ ఏమని ప్రార్థిస్తారంటే, ఆ నీది యొక్క దివ్య రూపము, దాన్ని భౌతికత్వంతో ఎవరో అర్థం చేసుకోలేము. ఎన్నో రకాల ఆ మార్గాల్లో నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కర్మకాండ, ధ్యాన, జ్ఞాన, వీటన్నిటితో మేము నిన్ను అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడి దివ్య స్థితి అండ్ దివ్య స్వరూపం. ఇంద్రుడు ఏం చెప్తారంటే, నీ యొక్క ఈ అష్టభుజాలతో ఉండే ఈ రూపము అది మనస్సుకు, కంటికి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది అని చెప్తున్నారు అనమాట. అంటే అటువంటి రూపాన్ని అతను ఆ ఇక్కడ ఆ ప్రార్థిస్తున్నారు అని చెప్పి, ఆ భగవంతుడు ఆ రూపంలో ఎట్లున్నాడంటే, ఆ ఆయన ఆశ్రయించిన వాళ్ళని రక్షించేందుకు, ఎవరైతే అతనికి వ్యతిరేకం ఉన్నారో వాళ్ళని శిక్షించేందుకు. సుర విద్వ క్షిపణై, క్షిపణై అంటే వీళ్ళు ఎవరైతే దేవతల పట్ల, భక్తుల పట్ల ఈర్ష్య భయిస్తారో అటువంటి దానవ గుణం ఉన్న వాళ్ళు శిక్షించేందుకు భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. చక్కటి ఉదాహరణ మనకు హిరణ్యకశిపుడు. యా తర్వాత భగవంతుడు నారసింహ రూపంలో రావడం. తర్వాత ఈ ఋత్వికుల యొక్క భార్యలు ఏమంటారంటే, ఈ శివుని యొక్క అనుయాయుల వల్ల ఈ యజ్ఞంలో యజ్ఞ పశువులుగా వచ్చిన ఈ జంతువులన్నీ మరణింపబడి వాటి యొక్క మృతదేహాలతోటి ప్రదేశం అంతా అపవిత్రమైంది. నీ కరుణతో మళ్ళా వాటికి జీవానివ్వు. అంటే అనవసరమైన జీవహింస ఎందుకు చేయకూడదు అనే దానికి ఇది మనకు చూచాయిగా చెప్తుంది అనమాట. భగవంతుని కరుణ వల్ల మనము మిగతా జీవుల పట్ల కూడా అదే కరుణను కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఆ జీవులకు మళ్ళా జీవాన్ని ఇవ్వమని, ఆ భగవంతుని రక్షణ ఇవ్వమని కోరుకుంటారనమాట. తర్వాత అక్కడ ఉన్న మునులు ఏం చెప్తారంటే, నీ యొక్క లీలలు చాలా అద్భుతమైన లీలలు, ఆ లీలల్ని నీ యొక్క స్వయం శక్తుల వల్లే నువ్వు ప్రదర్శిస్తున్నావు. కానీ నువ్వు చేసే లీలలు నిన్ను ప్రభావం చేయవు, అవి మనల్ని ప్రభావితం చేస్తాయి, మనల్ని భక్తి వైపు ఆకర్షితులు చేస్తాయి. కానీ భగవంతుడు చేసే లీలలు భగవంతుడిని ప్రభావం చేయదు. అంటే మట్టి తిన్నాడు, అది మనం చూసాం. వెన్న తిన్నాడు, వెన్న దొంగతనం చేశాడు, చూసాం. అవన్నీ ఏంటంటే మన యొక్క ఆనందం కోసము, తర్వాత మనకు భగవంతుడి పట్ల ఆకర్షణ పెంచేందుకు చేశారు. కానీ నిజంగా మట్టి, వెన్న ఇవేవి కూడా భగవంతుడికి అవసరం లేదు. ఆయనే ఆత్మతృప్తి కలవాడు అనే. తర్వాత ప్రసూతి. సిద్ధులు ఏం చెప్తారు అంటే, మాకు ఇన్ని రకాల సిద్ధ శక్తులున్నా మాకు వాటి పట్ల ఆకర్షణ లేదు. మాకు ఎంతసేపు నీ భగవద్ దివ్య గానారసాన్ని ఆస్వాదించడంలోనే మాకు ఆనందం లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఆ మామూలు సాధారణమైనటువంటి కోరికలు ఆ ఆ ఆనందం ఇచ్చే దాంతో పోలిస్తే ఏమి అటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. అంటే బ్రహ్మను, శివుని, అనేక దేవతల్ని పూజించి వాళ్ళ వల్ల పొందే ప్రతిఫలాల వల్ల వచ్చే ప్రయోజనంతో చూస్తే, భగవంతుడిని, ఆయన యొక్క నామరూప గుణ విశేషాలు వింటూ భాగవత రసామృతాన్ని పీల్చే భక్తులు కలిగే ఆనందంతో పోలిస్తే అది ఎందుకు సమం కాదు అని చెప్తున్నారు. ప్రసూతి చెప్తుంది అనమాట. ప్రసూతి అంటే దక్షుని భార్య. ఆమె
నువ్వు లేనందువలనే యజ్ఞం భంగమైంది. నీ యొక్క ఆ స్థితి వల్ల, ఉపస్థితి అవ్వడం వల్లనే ఆ ఈ యొక్క యజ్ఞం యొక్క పవిత్రత నెలకొంది. లేకపోతే ఏంటంటే క్షీరము లేని దేహంలాగా శివాలంకారం గురించి చెప్పారు అక్కడ. వాటి యొక్క ప్రయోజనం ఏమీ లేదు. భగవంతుడే లేకపోతే, భగవంతుడికి ప్రీతి కలిగించకపోతే మనం ఏవి చేసినా అవి శ్రమ కేవలం అన్న విషయాన్ని శిలా ప్రభుపాద్ మళ్ళీ మనకు గుర్తు చేశారనమాట. సో భగవంతుని యొక్క ఉపస్థితి దేన్నైనా కూడా అది విజయం కలిగేలా చేస్తుంది. తర్వాత లోకపాలు ఏమంటారంటే ఉమ్, నువ్వు నీ యొక్క స్థితిని మేము ఈ లోకపాలకులుగా భౌతిక దృష్టిలో చూస్తే నీ నిజ స్థితిని మేము అర్థం చేసుకునే స్థితిలో లేము. మేము ఎంతసేపు నిన్ను భౌతిక పరంగా చూస్తున్నాం కానీ నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని మేము అవగాహన చేసుకోలేకపోతున్నాము అని చెప్తూ ఇండైరెక్ట్ ఏంటంటే జ్ఞానులు, తర్వాత దేవతలు, తర్వాత మునులు వీళ్ళంతా కూడా ఈ భౌతిక పరంగా భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని సూచించడం జరుగుతుంది. తర్వాత యోగేశ్వరులు వాళ్ళు గొప్ప గొప్ప తపస్సులు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జ్ఞానులు నీకు చాలా సన్నిహితులు, కానీ ఎటువంటి జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకున్న జ్ఞానం, అంతేగాని మామూలు జ్ఞానం మీమాంసలు అవన్నీ కాదు. భక్తులు, ఎందుకంటే భగవంతుడు భక్త వత్సలుడు కాబట్టి ఆయన పట్ల ఎవరైతే పూర్తిగా భక్తితోటి ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని భగవంతుడు కాపాడుతాడు అని చెప్తున్నారు అనమాట. భగవంతుడికి అటువంటి వాడంటే చాలా ఇష్టం. తర్వాత ఈ గుణ గుణానికి అనుగుణంగా ఈ సృష్టి జరిగి రకరకాలటువంటి ఈ జీవులు ఇట్లా 84 lakhs జీవులు అని చెప్పుకున్నాం కదా, ఈ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్లకు నువ్వు కారకుడు, కానీ నువ్వు గుణాలకు అతీతుడివి. అంటే జీవులన్నీ కూడా త్రిగుణాల యొక్క అధీనంలో శరీరధారణ చేస్తే ఆ త్రిగుణాలని ఎవరైతే రూపొందించారో, ఎవరైతే త్రిగుణాలకు మన అనుగుణంగా ఉండేటట్టు చేశారో స్వామి దానికి భిన్నంగా ఉంటారు. త్రిగుణాల ఆధిపత్యం భగవంతుడి మీద చేయదు. తర్వాత వేదాలు అవి అంటే మూర్తిభవించిన వేదాలు ఏమంటాయి అంటే నువ్వు ఈ సత్వగుణానికి ఆశ్రయాన్వి నువ్వు. ఎందుకంటే ఆ ఈ త్రిగుణాలు లేనివాడు నువ్వు. నిర్గుణవు అంటే నీలో ఏం గుణం లేదని కాదు, ఈ త్రిగుణాలు అధిగమించిన వాడివి అని చెప్తున్నారు అనమాట. అది వేదాల్లో ఉండి వేదాధ్యయనం చేసి భగవంతుని అర్థం చేసుకుందామన్నా కూడా అది సాధ్యం కాదు. కేవలం భక్తి మార్గంలోనే భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది అన్న విషయాన్ని మన 40వ శ్లోకంలో చెప్తారు. తర్వాత 40 అగ్ని చెప్తాడు. అగ్ని నేను ప్రజ్వలిల్లేందుకు ఈ హవిస్సులు తీసుకునేందుకు కూడా కారణము నీ యొక్క కృపనే అని చెప్తున్నారు అనమాట. అక్కడ మన యజ్ఞం భగవంతుడే, యజ్ఞము భగవంతుడే, ఆ యజ్ఞ ద్రవ్యాలు ఆయనే, ఋత్విక్కులు ఆయనే, అన్ని కూడా భగవంతుడే. కాబట్టి భగవంతుడికి ఇంకో పేరు యజ్ఞ అని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత దేవతలు ఏం చెప్తారు అంటే నువ్వు మమ్మల్ని పాలన పోషణ తర్వాత లయం చేస్తున్న వాడివి అని చెప్పి నీ దాసుల మేము, మాపై నీ కనికరం ఉంచండి అని వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. సృష్టి స్థితి లయ కారకుడివి తండ్రి నువ్వే అని దేవతలు చెప్తారు అనమాట. గంధర్వులు ఏం చెప్తారు అంటే యాక్చువల్గా మేము అసెంబ్లీలో భయపడి దక్షుని కీర్తించాము మేము, కానీ మేము ఎప్పుడు నీ యొక్క దివ్యగానాన్ని మేము చేస్తాము. మిగతా వాళ్ళందరూ కూడా నీ యొక్క అంశాంశలు. మాకు నీ యొక్క స్థితి తెలుసు కాబట్టి మేము ఎవరిని ఉద్దేశం చేసినా మేము నిన్నే మనసులో పెట్టుకొని ఆ రకంగా కీర్తిస్తాము, పొగుడతాము అని గంధర్వులు చెప్తారనమాట. ఎవరికి వాళ్ళు నేనే దేవుణ్ణి, నేనే ఉత్తముని అనుకుంటారు, కానీ వాళ్ళందరూ భగవంతుడితో పోలిస్తే చాలా స్వల్పులు, అల్పులు అన్న విషయాన్ని గంధర్వులు ఇక్కడ మళ్ళా చెప్తారనమాట. విద్యాధరులు ఏమంటారంటే ఈ ఎవరైతే భౌతిక జబ్బు అంటే భౌతికత్వం అనే వ్యాధిలో ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే ఆ మాయ యొక్క ప్రభావం వల్ల కృష్ణ కీర్తన, కృష్ణ కథ వినేందుకు వాళ్ళు ఆసక్తి కలిగి ఉండరు.
తర్వాత బ్రాహ్మణులు ఏం చెప్తారంటే ఆఖరికి 45-46 శ్లోకాల్లో నువ్వు వరాహదేవుడిగా వచ్చి భూదేవిని రక్షించినప్పుడు నువ్వు చేసే గర్జన నుంచి వచ్చిన పలుకులు అవి వేద వేద శబ్దాలు లాంటివి అనమాట. అవి నువ్వు అందుకని నీ యొక్క వాక్కులను అందరు దేవాదేవ వారెవరు నారదుడు మిగతా మహర్షులందరూ కూడా దాన్ని కీర్తించారు అని చెప్తారు అనమాట. చెప్పి ఆ, నీ నీ నామాన్ని ఎవరైతే జపిస్తారో వా దాని వల్ల ఈ యొక్క ప్రతిబంధకాలు అన్ని కూడా నశించబడిపోతాయి అని చెప్పి ఆ నామమాత్రాన్ని ఉన్న ప్రతిబంధకాలు నశిస్తే నువ్వు సాక్షాత్ ఇక్కడ ప్రత్యక్షమైతే ఇంకా అక్కడ ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మొట్టమొదట శివుని యొక్క అనుచరులు వచ్చి యజ్ఞ ధ్వంసం చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు సాక్షాత్ నీవు ఉండడం వల్ల ఈ యజ్ఞము ఎటువంటి ధ్వంసానికి జరగదు, అనుకున్న కార్యము నెరవేరుతుంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారనమాట. ఈ రకంగా అందరు దేవతలు ప్రార్థించినాక శివుడు దక్షుడికి అంటే ఆయనకు బోధన చేస్తారన్నమాట. బోధన చేసి ఇప్పుడు నీ యొక్క చేతన పూర్తి శుద్ధమైంది అని చెప్తారు. చెప్పి ఆ భగవంతుడు ఎప్పుడు సంతృప్తి పొందుతారు అంటే ఈ యజ్ఞం యొక్క యజ్ఞ హవిస్సులో తనకంటూ కేటాయించిన భాగంతోనే ఆయన సంతృప్తి పొందారు. వేరే వాళ్ళ భాగాన్ని ఆయన కోరుకోరు, ఆశ్రయించారు. స్వేన భాగేన అంటే ఆయన భాగాంతో ఆయన సంతృప్తి పడతారు. తర్వాత దక్షిణుడికి ఇంకేం చెప్తారు అంటే ఆయన నేను పరమాత్మను, తర్వాత అన్ని జరుగుతున్న విషయాలన్నిటికీ నేను సాక్షిని, నాకు ఇది అంటే భగవంతుడి యొక్క రూపం అని చెప్తూ ఆయన నిరాకారంగా అంటే భగవంతుడి రూపం లేకుండా చూసుకుంటే బ్రహ్మం భావనలో చూసుకుంటే నాకు బ్రహ్మకు శివుడికి ఎటువంటి అంతరం లేదు. కాబట్టి నువ్వు తిరిగి ఇటువంటి దోషాలు చేయకు. విష్ణువే అదుకుడు, శివుడు అదుకుడు కాదు అన్న విషయంతో కదా అతను శివుణ్ణి ముందు అవమానించింది. అటువంటి భావన అతనిలో ఉండకూడదని ఇక్కడ అతన్ని హెచ్చరిస్తారనమాట. ఇది దక్షుడు భావన ఎలా ఉన్నా కూడా మనకు అన్ని శాస్త్రాల్లో చెప్తుంది ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే, ఏకం శాస్త్రం దేవకీ పుత్రం. ఆ దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడే ఆయన దేవాది దేవుడు. అదొక్కడే అన్ని గ్రంథాలు కూడా మనకు చెప్తున్నాయి. కానీ కొన్నిసార్లు సృష్టి స్థుతి తర్వాత ఈ లయల కోసం ఆయన డిఫరెంట్ గా వేరు వేరు పేర్లతో వేరు వేరు భిన్న దేహాలతోటి నేను అపేర్ అంటే అపేర్ అవుతాను అంటే నేను స్థితం అవుతాను, లేకుంటే నేను ఈ ఈ యొక్క కార్యాన్ని నిర్వర్తించేందుకు నేను భిన్న రూపాలతో విస్తరిస్తాను అని చెప్తున్నారు. చెప్పి కేవలం మూడులు అజ్ఞానులే నాలో ఉండే ఈ రకమైనటువంటి భేదాన్ని చూసి వాళ్ళు తెలుసుకోలేరు భగవంతుడి యొక్క నిజస్థితిని. అట్లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడికి వాళ్ళు చూసేది భౌతిక పరంగా భగవంతుడికి శివుడికి బ్రహ్మకు మధ్య తేడా లేదని, లేకపోతే జీవికి భగవంతుడికి మధ్య తేడా లేదని భావిస్తారు. కానీ వాళ్ళు ఈ జీవుల నిజ స్థితి కానీ తర్వాత ఈ గుణావతారాల్లో ఉన్నటువంటి శివుడి స్థితి కానీ బ్రహ్మస్థితి కానీ విష్ణు స్థితి కానీ ఉండే వ్యత్యాసాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఒక రకంగా చూస్తే మన రసరాణి మాత చెప్పినట్టు ఒక రకంగా చూస్తే జీవాలు కానీ బ్రహ్మ కానీ శివుడు కానీ ఇవన్నీ కూడా భగవంతుడితో భిన్నమైనవి కాదు, అభిన్నమే. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుని యొక్క తటస్థ శక్తి, భగవంతుని యొక్క శక్తులే అవన్నీ కూడా. శక్తికి శక్తిమాన్ అంటే ఎవరి ద్వారా అయితే శక్తి అనేది ఇవ్వబడిందో అతను శక్తిమంతుడు, శక్తిమానుడు. శక్తిమానుడికి శక్తులకు మధ్యన వ్యత్యాసం లేదు. ఆ కారణంతో చూసుకుంటే బ్రహ్మ శివుడు నా నుంచి భిన్నులు కారు. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో పాటు
గుణావతారాలే. ఆ రకంగా నువ్వు వాళ్ళని కూడా సమానంగా గౌరవించాలి అని చెప్తారనమాట. చెప్పి నా భక్తుడు అంటే ఒక వైష్ణవుడు ఆ, ఎవరి పట్ల ఆ భిన్నత్వాన్ని చూడడు, అమర్యాద చేయడు. ఎందుకంటే భగవంతుని యొక్క దేహ భాగాలుగానే గుర్తించి భగవంతుడితో సమానంగా వాళ్లకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తారు కానీ అగౌరవపరచరు అని చెప్తున్నారు. ఆ ఆ సందర్భంలో మనం చెప్పాం కదా, దేహము శిరస్సు. ఆ, తర్వాత ఆ ఎవరైతే మా ముగ్గురి మధ్య ఈ భేదాన్ని చూడలేదు, మేము అభిన్నమని తెలుసుకుంటామో వాళ్ళు శాంతిగా ఉంటారు, వాళ్ళు శాంతిని పొందుతారు అని చెప్తారనమాట. అది చెప్పి ఇంకా ఆ లాస్ట్ 4 శ్లోకాలు దక్షుడు ఆ యొక్క యజ్ఞ సమాప్తి చేస్తారనమాట. విష్ణువుని ఆయన ఆరాధించి తర్వాత మళ్ళా విష్ణు యొక్క ఆ అనుజ్ఞతోటి ఆయన యొక్క సలహా మేరకు ఆ యజ్ఞాన్ని ఆచరించి ఫస్ట్ యజ్ఞం పూర్తి సమాప్తికి అవుతుంటే ముందు విష్ణువుని, ఆ తర్వాత బ్రహ్మను, శివుణ్ణి సపరేట్ గా ఒక్కొక్కళ్ళని ఆయన పూజిస్తారనమాట. ఆ తర్వాత శివునికి ఆయన ఇన్ని రోజులు బాగా రాకుండా నిరోధిస్తారు కదా, ఆ శివుడికి చెందాల్సిన భాగాన్ని ఆయనకి ఇస్తారు. తర్వాత ఆయా దేవతలకు వాళ్ళకి ఏం సమర్పించుకోవాలో అవి కూడా సమర్పించుకొని అవభృత స్నానానికి అక్కడ ఉన్న ఋత్విక్కులు వాళ్ళందరితో కలిసి వెళ్తారనమాట. తర్వాత దేవతలందరూ కూడా దక్షుణ్ణి దీవిస్తూ వాళ్ళ ప్రాంతాలకు, వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత సతీదేవి ఆమె హిమవంతునికి ఆయన భార్య అయిన మీనకకు సంతానం పార్వతిగా జన్మిస్తుంది అని చెప్పి ఆ, ఆ, సతి పార్వతిగా శివుని ఏ రకంగా మళ్ళా పరిణయం ఆడింది. ఎందుకంటే వాడిద్దరు ఆది దంపతులు. ఇంకెవ్వరిని అన్యులు ఎవరిని ఆమె భర్తగా ఆవిడ స్వీకరించదు అని చెప్పి వాళ్ళ యొక్క ఈ పరిణయ వృత్తాంతం చాలా విస్తారంగా చర్చించబడింది అని చెప్పి ఈ ఈ దక్షయజ్ఞం యొక్క ఇదంతా నేను ఉద్ధవుడి ద్వారా విన్నాను అని చెప్పి, ఎవరైతే ఎప్పుడు భగవంతుని యొక్క ఈ దివ్య లీలని వింటూ దాని గురించి మాట్లాడతారో వాళ్ళ వాళ్ళ పాపాలని నశించి వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్తారు అని కంక్లూడ్ చేస్తూ దాన్ని ఏమంటారు మనము ఫలశ్రుతి. చెప్తారు, ఫలశ్రుతి చెప్తారనమాట. ఈ రకంగా దక్షయజ్ఞం అనే ఈ చక్కటి ఎపిసోడ్ అంతా మనం పూర్తి చేసుకున్నాం. హరే కృష్ణ. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా కామెంట్స్ ఉన్నా మనం చర్చించుకుందాం. ఈరోజు లాస్ట్ క్లాస్ దీంట్లో. నాది కూడా కొన్ని రోజులు నాకు సెలవు ఇవ్వండి. హరే కృష్ణ. ఎక్కడికి వెళ్ళిపోతారు మాతాజీ మీరు? హరే కృష్ణ. ఏంటి మాతాజీ? ఎక్కడికి వెళ్ళిపోతారు? మాకు సెలవు నేను ఇవ్వడానికి. ఎక్కడికి వెళ్ళరు మాతాజీ. ఎక్కడికి వెళ్తారు ఆవిడ చెప్పండి? ఊరికే నేను చెప్తారు. ఎక్కడికి వెళ్ళాను. ఏమో అదో సెలవు మరి ఇవ్వండి, సెలవు ఇవ్వండి అంటుంటే అంటే మీరు మాతాజీ తీసుకోరండి మీనింగ్ క్లాస్. ఈ ఈ ధ్రువ చరిత్ర రసరాణి మాతాజీ కొన్ని కొన్ని ఓహో. దామోదర్ తీసుకుంటారు. ఓకే మాతాజీ, ఓకే. రెస్ట్ అది తీసుకోండి మీరు. కొన్ని రోజులు క్లాస్ తీసుకోరు అంతే. ఎక్కడికి పోరు. రెస్ట్ అంతే. రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్. హరే కృష్ణ. మాతాజీకి రెస్ట్ ఇస్తామా అసలు? తీసుకుందామన్నా సంభవమే కాదు. రసరాణి మాతాజీ ఏదైనా మిస్ అయ్యానా పాయింట్స్ ఏదన్నా? లేదు మాతాజీ, నేను ఏమనుకున్నా అంటే ముందు చాప్టర్లే కొంచెం దీర్ఘంగా చెప్తారు, ఇది షార్ట్ చెబుతారు అనుకున్నాను. ఈ చాప్టర్నే లాంగ్ చెప్పుకొని వాటిని షార్ట్ చేశారు మీరు. హరే ఎందుకంటే కృష్ణ. ఇది అవుతూనే ఉంది కదా, దీన్ని అంత ఎక్కువ అవసరం లేదు కదా అనుకున్నాను నేను. కానీ అదే. దేవతల ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అవునవును. నా అభిప్రాయంలో. ఎనీవేస్, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏదైనా ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి. ఇంకా ఆపలేదు. అమ్మా, ఇంకేదన్నా మీకు కొత్త పాయింట్స్ తెలిసిన తర్వాత ఏం పర్వాలేదు, ధ్రువుడు అయితేనా కూడా మధ్యలో ఒకసారి తర్వాత మనం చర్చించుకోవచ్చు. ఇట్లా మాట్లాడుతున్న టైంలో క్లాసులు హరే అప్పుడు కృష్ణ కాకుండా మాతాజీ, తర్వాత. ఒక్క నిమిషం. హరే ఒక్క కృష్ణ. నిమిషం మాతాజీ. ఆ, హరే కృష్ణ. మా మొదటి క్లాస్ మీతోటి రివిజనే. ఫస్ట్ కంటో 6 చాప్టర్స్ వరుసగా చెప్పారు మీరు. అవన్నీ మిస్ అయ్యామనే బాధ లేకుండా అవి కూడా వినేసాము అని సంతోషం కలిగింది నాకు. అప్పుడు మొదటి రోజు హరే నేను జాయిన్ అయినప్పుడు మీరు అలాగే రివిజన్ తో ఉన్నారు. హరే కృష్ణ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రణవానంద దాస్ ప్రభుజీతో మాట్లాడాను మాతాజీ, ఒక్క నిమిషం. ఆ, ఆ క్లాసులో జాయిన్ అయ్యాను. అసలు ఈ మధ్యన
చాట్ బాక్స్ ఓపెన్ చేయటం లేదు. పైగా కొత్త వాళ్ళు ఎవరు నాతో మాట్లాడడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, పాత వాళ్ళు ట్రై చేయకండి అని చెప్పేశారు ప్రభుజీ. ఆ, నేను అలాగా ఒకసారి ఆయనతో మాట్లాడాను. పైగా ఆయన అంటారు, మీరు ఎవరైనా మీ పేరు దగ్గర న్యూ అని పెట్టినా నాకు తెలిసిపోతుంది, కొత్త వాళ్ళ పాత వాళ్ళ నాకు తెలుసు అని కూడా చెప్పారు. ఆ, అందుకని నేను అలాగా ఒక్కసారి మాట్లాడితే బాగుండు, ఒక్కసారి మాట్లాడితే బాగుండు అనుకున్నాను. ఇవాళ చాట్ బాక్స్ చివరిలో ఒక్క నిమిషం అలా ఓపెన్ చేశారు. వెంటనే ప్రభుజీ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలని మెసేజ్ పెట్టి అప్పుడు హ్యాండ్ రైట్ చేశాను. వెంటనే నన్ను పిలిచారు, ప్రభుజీ ఇలాగ దీక్ష అయింది, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే దానికి అలాగ దాన్ని స్విచ్ చేశారు. అందుకని చాలా హరే హ్యాపీగా అనిపించింది ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. అవును ఇంకేదో మాతాజీ, నేను కూడా చెప్పండి. విన్నాను మాతాజీ మాట్లాడేటప్పుడు. నేను కూడా ఈరోజు క్లాస్ లో అది ఏ మాతాజీ గొంతు ఎక్కడో విన్నాను అని పేరు చూసిన తర్వాత అదే మన మాతాజీ కదా అనుకున్నా. అవును మాతాజీ, హరే కృష్ణ. మన హరి క్లాస్ బోల్ ఉంటే ఇప్పుడు మాతాజీ. ఎట్లయిపోయిందంటే నేను అక్కడ కూర్చున్నా కూడా నాకు ఎవరు మాట్లాడుతున్నో తెలుస్తుంటది. అంత అలవాటైపోయినా మీరందరి వాయిస్ అంటే మాకు. రియల్ గా మనుషులు చూస్తే గుర్తుపట్టలేము మాతాజీ, మనకు తెలియదు కదా, రోజు చూడం కదా, గొంతు ద్వారానే గుర్తుపట్టగలం మనం. కానీ హరే మేము వీడియోలు కూడా ఆన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఒకసారి యాత్రకి వెళ్ళినప్పుడు అలాగే నన్ను, మాతాజీ మీరు జయరిషి కదా, మీరేమో పాట పాడేటప్పుడు వీడియో ఆన్ చేస్తారు కదా, అందుకు గుర్తుపట్టాము. మేమైతే ఆన్ చేయం కాబట్టి మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదు, కానీ మిమ్మల్ని మేము గుర్తుపట్టామంటే అందరూ అవునవునా, మీరు పలకరించారు. అంటే మేము క్లాస్ చెప్తూ ఆన్ చేస్తాం కాబట్టి మీకు ఆ, అవకాశం. హరే కృష్ణ. మనం ఎక్కువ మంది కదా మాతాజీ, అందుకోసం అని. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఇప్పటిదాకా మా అందరి పరిచయం కాని వాళ్ళు? సంధ్య మాతాజీ కంటిన్యూ అవుతున్నారు మాతాజీ, చూడలేదు నేను. లేదు, నిత్యరూపిణి మాతాజీ అంటే తెలుస్తుంది అందరిది. ఉమ్. హరే కృష్ణ మాతాజీ. సో రేపు కలుసుకుందాం మళ్ళా ధ్రువ చరిత్రతోటి. హరే కృష్ణ. టైం కరెక్ట్ గా అయిపోయింది. అవును మాతాజీ, ఎగ్జాక్ట్ గా. ఓకే మాతాజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై, దక్ష యజ్ఞం ఎపిసోడ్స్ కి జై. హరే కృష్ణ. మీ సంగతి ఏమో కానీ నేను చాలా ఎంజాయ్ చేశా. మళ్ళొకసారి చదువుకున్నా, మళ్ళొకసారి పరమశివుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. యా హరే కృష్ణ. మాతాజీ, మీ ఫేవరెట్ మీతోనే చెప్పించారు స్వామి. మాకు కూడా మాతాజీ మీరు చెప్పిన ఈ యొక్క దక్ష యజ్ఞం ఈ స్టోరీ శివుడి మీద మాకు కూడా చాలా ప్రేమ కలిగింది మాతాజీ. లేకపోతే ఇన్ని రోజులు మేము అంత శివుడి మీద ప్రేమ పెంచుకోలేదు నిజంగా కూడా చెప్పాలంటే. మనం కృష్ణుడే కృష్ణుడే కదా శివుడు అనేసి అట్లా అనుకునే వాళ్ళం కాదు. ఈ స్టోరీ నుంచి అయితే మాకు ఇప్పుడు శివుడు అంటే కూడా చాలా, మనం కూడా ప్రేయర్ చేయాలి, ఇంకా కృష్ణ భక్తి రావాలి అని చెప్పి మీరు చెప్పారు కదా. కాశీలో వెళ్ళినప్పుడు మంచిగా శివలింగం ని కరెక్ట్ గా చూసి కృష్ణ భక్తి కోరుకోండి మాతాజీ అంటే అదే గుర్తుకొచ్చి అలాగే మొక్కుకున్నా మాతాజీ. ఇప్పుడు నాకు కూడా శివుడు స్టోరీ విన్నాక ఇంకా ఎక్కువ వినాలని ఒక ఆతృత మీకు ప్రేమతో మంచి వచ్చింది మాతాజీ. దర్శించుకున్నారా లింగం? మంచిగా అనిపించిందా? ఫస్ట్ డే అయితే బాగా కనిపించింది మాతాజీ. ఉట్టి ఆ, వైట్ గుడ్డ ఉంది, బ్లాక్ గా కనిపించింది. ఆ, తర్వాత మండే అయితే మొత్తం అలంకరణ ఆ. ఫుల్. అప్పుడు అంతా మనకి శివలింగం కనపడలే గాని ఆ పూల అలంకరణే కనిపించింది. మళ్ళా ఇట్లా శివుడిది ఒక ఫేస్ పెట్టారు అందంగా అలంకరించి, అది చూసాం మాతాజీ. మీలో శివభక్తి వచ్చింది కదా, ఎప్పుడు ఉజ్జయిని కూడా పోయి చూసిరండి మా కాలనీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ, ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ చంద్ర మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. దక్ష యజ్ఞం గురించి మాకు అసలు ఏం తెలియకుండా ఉన్నింది. చాలా ఆ మాతాజీ చెప్పినట్టు శివయ్య మీద ఇంకా ఇంకా గొప్ప ఆ, భక్తి పెరిగింది మాతాజీ. మనం నేర్చుకోవాల్సిన ఇంకో పాఠం ఏంటంటే మాతాజీ మనము భగవంతుడి భక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎవరిని అవమానం చేయవద్దు, అగౌరవపరచొద్దు. అది అవును మాతాజీ. ఆ చక్కటి లెసన్ మనకి దీని ద్వారా దొరికింది. అందరికీ కారణభూతుడైనటువంటి ఆ స్వామి అంశంగానే వాళ్ళని గౌరవించాలి, కానీ వీళ్ళు అధికులు వాళ్ళు తక్కువ వాళ్ళన్న భావన మనలో కనపడకూడదు. అదే. హరే కార్తీక మాసం అంతా మేము వెళ్తాం మాతాజీ ఆ, శివాలయానికి, ప్రతిరోజు వెళ్తాము ఆరతికి. హరే కృష్ణ. అది బాగా థ్యాంక్ యూ. చేసుకుంటాం కార్తీక మాసం అంతా. అదే మాతాజీ, ఇంతకుముందు మనం చేసుకునేది మనదంతా వేరేగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత
అవును అంటే కృష్ణ మాతాజీ. భావం మారుతుంది మాతాజీ మనకి. అవును అవును. ఉమ్. కరెక్ట్ మాతాజీ. హరే నిజమే. కృష్ణ. ఓకే, మనం హరే ప్రేయర్స్ కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా నేను ఇస్కాన్‌కి రాకముందు అమ్మవారికి అంటే పార్వతి అమ్మవారికి చాలా చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఇంకా ఏసీ అన్నమాట. అట్లా ఉండేదాన్ని. కానీ శివని నేను అంతగా చేసేదాన్ని కాదు. అంటే ఆ అమ్మవారి భర్తగా గౌరవం ఉండేది. ఉండేది. బట్ ప్రత్యేకంగా అట్లా చేసేదాన్ని కాదు. అమ్మవారు అంటే మాత్రం పిచ్చి ఉండేది. ఇది విన్నాక మాతాజీ అమ్మవారితో సమానంగా నేను ట్రీట్ చేస్తున్నాను ఇప్పుడు తనని కూడా. సరోజ మాతాజీ, మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ రాధారాణితో అటాచ్ ఉంటారు. మా ఫ్రెండ్ అంటుండే, అసలు అక్కడ నల్లైన ఊరు పట్టించుకుంటారు మొత్తం ఆ రాధమ్మ వారిదే అని. అట్లే గుర్తుకొస్తుంది మీరు అవునా హరే కృష్ణ. సో మాతాజీ మనం మీరు నరసింహ మూవీ చూసారా మాతాజీ? మాకు నరసింహ రాలేదమ్మా, ఇక్కడ అందరూ ఊరించి రాలేదా? పెడుతున్నారు మమ్మల్ని. అవునా అయ్యో. వస్తే పోదాం రసరాణి. వెళ్దాం మాతాజీ తప్పకుండా. చాలా బాగుందంట. నారాయణి మాతాజీ కూడా చెప్తా ఉంది. ఎవరు మనకి చెప్పారు? 3D చూడొచ్చు మనం. 2Dగా ఆ, 3D. ఓకే, బాగుంది వెళ్దాం. మాతాజీ. అసలు మీరు మిస్ హరే అవ్వకండి. కృష్ణ. ఆ సీన్స్ చూస్తే అసలు థియేటర్స్ అంతా మన ఇస్కాన్ వాళ్ళే హరే ఉన్నారు కృష్ణ. మాతాజీ. ఇస్కాన్ అవును. వాళ్ళు అక్కడ నృత్యాలు, అంటే ఇప్పుడు పాటలు, గానాలు చేస్తూ పిక్చర్ చూస్తున్నారు. అవును, ఎలా అంటే లోక్నాథ్ స్వామి మహారాజు, గురు మహారాజు, మన జయపతాక స్వామి గురు అందరు మహారాజులు కూడా చూసొచ్చి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు కదా, వెళ్ళి చూడండి అని. అవునా? మన వావ్. గురు మహారాజ్ ఏం చెప్పారో తెలుసా మాతాజీ? మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదని ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు వెళ్ళి అందరూ నరసింహ సినిమా చూసి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రండి అని చెబుతున్నారు. ఆ డైరెక్టర్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చారు గురు మహారాజ్. అవును అవును. జై హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. చెప్పండి. మాతాజీ నిన్న తీసుకెళ్ళిండ్రంట మాతాజీ. నిన్న సండే ఉండే కదా, టెంపుల్ నుంచి తీసుకెళ్ళిండ్రంట సినిమాకి. నిత్యరూపిణి మాతాజీ సరే, చెప్పింది. ఓకే. మీరు పోలేదా? ఆ నిత్యరూపిణి మాతాజీ చెప్పినుండే. మరి ఇప్పుడు ఆ, లేదేమో, తను చెప్తలేదు. ఇప్పుడు లేదేమో, జాయిన్ మాతాజీ కాలేదు. మీరందరూ మాట్లాడుతున్నారని ఆగాను మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే, అదే నీకు అంత అవసరం లేదు. నువ్వు మాతాజీ మాట్లాడతలేవు అని అనుకుంటున్నా. లేదు హరే లేదు కృష్ణ. మాతాజీ, చెప్దామనుకో మాతాజీ నిజంగా చాలా బాగుంది. గ్రాఫిక్స్ చూసినట్టు అసలు అనిపించలేదు. యాక్టర్స్ లేరు, ఆ, ఇందులో మనుషులు లేరు, అది ఫీలింగ్ కలగలేదు. కాకపోతే ఏం ఫీలింగ్ కలిగిందంటే, నేను నరసింహ మన శ్రీమద్ భాగవతంలో చదివినప్పుడు అప్పుడు ఆ, అన్ని కోట్ల సంవత్సరాల కింద జరిగింది అట్లా కళ్ళల్లో అట్లా అది ఊహించుకుంటూ చదువుతా కదా, అట్లా ఆ, అనిపించేది. అరే మీరు చెప్తున్నప్పుడు కూడా నేను అట్లనే అనుకుంటా. అయితే నిన్న మాత్రం అది కళ్ళ ముందర పర్ఫెక్ట్ గా చూపించారు. కొన్ని డైలాగ్స్ కూడా ఎట్లా పెట్టిరు అంటే మంచిగా ఆ, పిల్లలందరికి అర్థమయ్యేటట్టు పద్యాలు అట్లా ఏం పెట్టలేదు. ఆ. మంచిగా మనలాగా మాట్లాడుకున్నట్టుగా పెట్టారు. ప్లస్ ఏ ఇంకొకటి థియేటర్? ఏంటంటే మహేశ్వరి మహేశ్వరి. కాచిగూడ. అదే. అయితే అందరం ఉమ్. వెళ్ళాము. అయితే అక్కడ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలే మాకు. ఒక మంచి యాత్రకు వచ్చినాం, ఇక్కడ మంచి కీర్తన చేస్తాం. అందరు హాల్ మొత్తం మేమే, ఇంకా ఆ హాల్ మొత్తం వావ్. డివోటీసే. మాతాజీ స్పెషల్లీ ప్రహ్లాద్ మహారాజ్ డైలాగ్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి మాతాజీ. అట్లా ఏంటి హార్ట్కి మమ్మల్ని హత్తుకుంటాయి. ఊరిచ్చేస్తున్నారు మీరు? యా. మాతాజీ నేను కూడా ఇప్పుడు 20 అంటే మినిట్స్ ఇది క్లిప్పింగ్ చూసాను ఫేస్బుక్ లో, బాగుంది. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళంటే 2037 లోపల అంట మాతాజీ, ఎవ్రీ 2 years కి ఒకటి చొప్పున ఆ, దశావతారాలు చేస్తారంట. ఓ, నెక్స్ట్ ఓకే. పరశురామ్ అంట మాతాజీ, పరశురామ్ వెరీ అవతారం గుడ్, అంట వెరీ నెక్స్ట్. అవును, గుడ్ నెక్స్ట్ మాతాజీ. పరశురామ్, ఆ తర్వాత కృష్ణ మూడోది. ఉండాలి అయితే మనకు. ఎవరో చెప్పి ఒక్కటే మిస్ చేయకుండా ఏమైందంటే, భక్తులు వస్తే, అది మన హిరణ్యకశిపుడు హిరణ్యకు చనిపోయినప్పుడు చెప్తాడు కదా, వాళ్ళ తల్లికి వాళ్ళ మిస్సెస్ చెప్తాడు కదా, ఆత్మబోధన చేస్తాడు కదా, అదొక్కటి ఆ, పెట్టలేదు. కానీ మిగతా మిగతా మాటలన్నీ కూడా ఎట్లా పెట్టారంటే అక్కడక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అవన్నీ చెప్పారు. భాగవతంలో మొత్తం కళ్ళగట్టినట్టు చూపించారు. నాకైతే నిజంగా అప్పుడు జరిగింది చూసి వచ్చానే ఏమో అనిపిస్తట్టుంది. అది నిజంగా మంచిగా అనిపించింది. అది కన్నయ్య సూపర్ ప్రభుజీ సినిమాకి తీసుకొచ్చారు. ప్రభుజీ అంటున్నాను, ప్రహ్లాద్ మరి రాజిపో నువ్వు, ఇంకా ఇంకెందుకు లేట్ అంటున్నా. అందరూ మొత్తం కీర్తన చేయడము, హరిబోల్ చెప్పడము, నరసింహార్తి అయితే ఎన్నిసార్లు చేసిండ్రో అసలు. అబ్బో. చేస్తూనే ఉన్నారు. థియేటర్ లో ఫీలింగే లేదు అసలు. నేను వీడియో పెడతాను మాతాజీ. డ్రామాలో కూడా థియేటర్ లో ఇస్కాన్ అంటే టెంపుల్ వాళ్ళు తీసుకెళ్తారు డివోటీస్ అందరినీ. ఇంకా థియేటర్ లోనే కీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ మాత్రం డాన్స్ అందరూ. చాలా బాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు మాతాజీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేశారు.
బట్ ఎందుకు మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు కానీ బట్ అట్లీస్ట్ రిలీజ్ అయితే చూడొచ్చు. అవును చాలా అంటే చాలా మనకి బాగుంది. 31st జూలై యా, మాతాజీ, ఎంతవరకు మూవీస్ కరెక్ట్ తెలియదు. వస్తుంది మాతాజీ. మనకి డౌట్ రా, ఇక్కడ రాదు, స్పిరిచువల్ది కదా, రాదు. ఈయన అదే రోజు అంటున్నారు, నిన్న శివప్రభుజీని అడిగితే ఇది చాలా కష్టం ఇక్కడ అని అన్నారు. ఒక్క షో అయిన ప్రభు, మేమందరం డివోటీస్ అందరం చూస్తాం, ఓన్లీ ఒక్క షో పర్మిషన్ తీసుకోండి అన్నాం. ఎలా తీసుకుంటారు, అదేం మనకి ఇచ్చేది కాదు కదా డైరెక్ట్ గా. కృతజ్ఞతలు వెళ్ళి ప్రభు 3 days నుంచి ఏడుస్తున్నాడు ప్రభు, అసలు వైజాగ్ కూడా వస్తుందా మాతాజీ? చూద్దామన్నారు. మాతాజీ ఏది వైజాగ్ కి కూడా ఇస్తారా? వైజాగ్ కి ఇచ్చే కూడా ఉంటారు ఇస్తారా? మాతాజీ, ఒక్క హాల్ కి ఇచ్చారు చూడండి, ఎక్కడ ఉండుంటది మీకు కూడా వైజాగ్ లో. చూస్తాను మాతాజీ. అన్ని హరే చోట్ల కృష్ణ. మాతాజీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అన్ని పెద్ద పెద్ద టౌన్స్ అన్నిట్లో రిలీజ్ చేశారు. సరే అట్లయితే ఓకే. ఫస్ట్ మన ఈరోజు ప్రేయర్ లో ఎవరైతే ఈ పిక్చర్ తీసి మనందరికి ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నారో, అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చారో వాళ్ళ కోసం కూడా ప్రే చేద్దాం, భగవంతుడి కృప కోసం. మాతాజీ ఇది Let's రికార్డింగ్ go. ఆపలేదు, ఎప్పటి నుంచో రికార్డింగ్ ఆన్ లో లే- ఉంది. లేదా ఏమి తెలీదు. ఇందాక చెప్పాను ఆర్ఈసి ఉంది, రికార్డింగ్ ఆపలేదా మాతాజీ అని అడుగుతున్నాను. నేను మీరు మాట్లాడక ముందే రికార్డింగ్ ఆపండి అన్నాను కానీ నేను కాదు, అందుకని నేను పట్టించుకోలేదు. ఓకే, 1 second ఆపేస్తా. ఇది ఆమె ఎడిట్ చేసుకుంటది ఇక కూర్చొని. అది కాదు, ఫస్ట్ గురు మహారాజ్ ఆరోగ్యం కోసం ప్రే చేద్దాం. తర్వాత అంబరీష్ ప్రభు ఆరోగ్యం మళ్ళా కోరుకోవాలని ప్రే చేద్దాం. సరోజ మాతాజీ వాళ్ళ పేరెంట్స్, శశిరాజ్ గురించి మాతాజీ. శశిరాజ్ ప్రభు గురించి, తర్వాత దినశరణ్య మాతాజీ గురించి, రవిశేషి మాతాజీ వాళ్ళ మదర్ గురించి, ఆకుల విలాసిని మాతాజీ గురించి, తర్వాత సుబ్రహ్మణ్య ప్రభు అని. బానే ఉన్నారా జయశ్రీ మాతాజీ? అదే కృష్ణ మాతాజీ ఇంటికి వచ్చారు. ఆ కంటి దగ్గర మొత్తం చాలా లోతుగా అయింది కదా, 12 కుట్లు ఏవో పడ్డాయి. అదేమో అదే చుట్టూను ఓపెన్ అది కుట్లు ఇప్పుదామని వెళ్తే బ్లడ్ వచ్చిందా, దాంతో ఆపేశారు. అది ఇంకా కొంచెం ప్రార్థన జరగాలి మాతాజీ, ప్రేయర్స్ కంటిన్యూ భగవంతుడి కృప వల్ల మంచి కోరుకోవాలని ప్రే చేద్దాం మాతాజీ ఆయన కోసం. తర్వాత మన విక్రమ వెంకటేష్ ప్రభు కోసం, తర్వాత ఎవరెవరికైతే కాలేజ్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్లకు, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు, జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయా ఉచిత రీతిగా భగవంతుడు వాళ్ళందరికీ దయ ప్రసాదించాలని కోరుకుందాం. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ కళ్ళు కూడా మాతాజీ, 10 ఇవాళ మా రోజులు కోడలి పుట్టినరోజు మాతాజీ. పుట్టినరోజా? అమ్మాయి పేరు? సరస్వతి, నాగ సరస్వతి. ఓ నాగ సరస్వతి మాతాజీకి మన గోపికా గీతం తరఫున బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ భగవంతుడి ఆశీర్వచనాలు కోరుకుందాం. మనందరం కూడా ఆధ్యాత్మిక ముందుకు పోయేటట్టు ఆయన కృప కోరుకుంటూ చాంటింగ్ మొదలు పెడదాం. దామోదరి ఉన్నావా? పోయిందో ఏమో కరెంటు పాపం. కరెంట్ పోతే రికార్డింగ్ ఆన్ లో ఉండదే, పోయేది. మరేంటో ఎక్కడికి మీరు పోయిందో. ఆఫ్ చేయండి మాతాజీ. నేను పాజ్ చేసేసిన గానీ పాస్ అవ్వలేదే, రికార్డింగ్ లోనే ఉందా? లేదు, రికార్డింగ్ పాజ్ అని వచ్చింది నాకు. అవునా, ఓకే. మాతాజీ దామోదరి చెప్తాం. హరే కృష్ణ ఒకసారి మాతాజీ. కాల్ చేయండి మాతాజీ మీరు. చెప్పు పద్మజ, మీరు చేస్తారా? ఫోన్ చేసి చెప్తాను మాతాజీ. ఫోన్ చేసి చెప్తారా? చాంటింగ్ ఎవరైనా ఉన్నారా మాతాజీ? నేను చేయను అలా అయితే. దామోదరే చేసింది ఈ రోజు స్టార్టింగ్ కూడా, సరే అందుకని పిలుస్తా. చేస్తాను. సరే మాతాజీ, నేను స్టార్ట్ చేస్తాను అయితే. చేసేస్తాను. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ
राम हरे 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 कृष्णा हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा राम हरे 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 कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे कृष्णा 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 हरे राम राम हरे कृष्णा 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 हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम राम हरे 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 कृष्णा 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 हरे राम